హలో హాయ్ నమస్తే నేను మీ వేదాంత్ వెల్కమ్ టు వేదాంత్ టీవీ. బెట్టింగ్ యాప్ ఎందుకు ప్రమోట్ చేస్తుంది? ఉద్దవలసి చేస్తున్నారు నిజంగా చెప్పాలంటే. అదే పైసలను మళ్ళీ వీళ్ళకి 500 ఎందుకు ఇస్తున్నారు? అంటే నువ్వు అడిగే వర్షన్ మొత్తం భయ్యా సన్నీ యాదవ్ ను సపోర్ట్ చేస్తున్నాడు అనే కోణంలో నువ్వు నన్ను అడుగుతున్నా. తప్పని చెప్పి నేను ఇడే ఆపేస్తా ఈ క్వశ్చన్. అసలు భయ్యా సన్నీ యాదవ్ క్వశ్చన్స్ నేను భయ్యా సన్నీ యాదవ్ కి సపోర్ట్ చేస్తలేదు. భయ్యా సన్నీ యాదవ్ కి నాకు సంబంధమే లేదు. భయ్యా సన్నీ యాదవ్ గారు కావచ్చు, ఇక్కడ నా అన్వేషణ గారు కావచ్చు, నా అన్వేషణ గారు అనకు, నా అన్వేషణ గాడు. ఒక దేశ ద్రోహిని నువ్వు గారు అని ఎందుకు సత్కరిస్తున్నావు? నేను ఇక్కడ ఒక మాట మాట్లాడుతుంటే భారతదేశము డాష్ అన్నారు. ఇప్పుడు నువ్వు భారతదేశం, ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే భారతదేశం బొంగు భారతదేశం బొంగు. నువ్వు ఎవరిరా పోయి మన దేశం గురించి తప్పుగా మాట్లాడే అర్హత నీకు ఎక్కడి నుంచి ఉంది? నా అన్వేషణనే కాదు, మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి స్ట్రేట్ ఫార్వర్డ్ గా క్వశ్చన్ అడుగుతున్నా. నిజంగా నాకే అవకాశం వస్తే గన్ను తీసి కాల్చి సంపనికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. భారతదేశంలో ఈరోజు మనం ఇంత సంతోషంగా ఒక రాత్రి గడుపుతున్నామంటే ఆడ సరిహద్దులల్లా రోజుకి ఒక ప్రాణం పోతే మన ప్రాణం మంచిగా ఉంటుందన్న. వాళ్ళకు కూడా భార్య పిల్లలు ఉన్నారన్న, వాళ్ళకు కూడా కుటుంబం ఉందన్న. అందరినీ వదిలిపోయాడా? భారతదేశం మీద ఉన్న ప్రేమతోటి ఆడ వాళ్ళ ప్రాణాలను వదిలిపెట్టుకుంటుంటే ఈ రోజు ఈ కొడుకులు కేవలం డబ్బు సంపాదించడం. కొడుకులు కాదన్న, కొడుకు ఇక్కడ ఒక్కడే అన్న. నీకేమైనా సిగ్గుశరం ఉన్నదా? నువ్వు ఇంట్లోకి వెళ్ళి పారిపోయి వచ్చినావు, మీ ఇంట్లో మంచిగా అన్నం పెడుతుండే కదా, బయటికి వచ్చి ఏం తింటున్నావు? మనిషి తింటున్నావు. తినుడు ఎంత వరకు కరెక్ట్? ఇక్కడ ఒక కుక్క, ఈ పీ తినే కుక్కనే ఇదే అనమాట, నాన్ వెజ్ కుక్క. ఈ పీ తినేది అనమాట. ఏ ఒక్కరిని టార్గెట్ చేసి మాట్లాడితే ఒక్కరి మీద అంత అభాండం వేయద్దు. వీళ్ళిద్దరు రొల్లి పెట్టుకుంటున్నారు, అంతవరకు బాగుంది. కానీ విజ్జుకు ఏ పాయింట్ ట్రిగర్ అయింది? ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి ఇంత అగ్రెసివ్ గా ఇక్కడ వరకు రావడానికి కారణం ఏంది? నన్ను యూట్యూబ్ లైవ్ లోకి రమ్మని చెప్పింది నా అన్వేషే. ఆడాడు వాడిని లైవ్ లోకి తీసుకోవని అని చెప్పి నన్ను చెప్పింది. మన నన్నే తీసుకోమని గుద్దబట్టి. భయ్యా సన్నీ యాదవ్ హైదరాబాద్ ఇక్కడ నుండి అమెరికా వరకు బైక్ మీద పోయిండా? ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలో తిరుగుకుంటా వీడియోలు పెట్టి. భయ్యా సన్నీ యాదవ్ కి తమ్ముడు ఉన్నాడు, భయ్యా కళ్యాణ్ యాదవ్ ఏదో సంథింగ్ పేరుతో. ఒకవేళ ఇది నిజమైతే గనక వాళ్ళు చేస్తుంది తప్పే కదన్నా. భయ్యా సన్నీ యాదవ్ వాళ్ళ తమ్ముడు మా ఇంట్లో పుట్టి పెరిగిన వాళ్ళు కాదు, నేను వాళ్ళ ఇంట్లో పుట్టి పెరిగిన వాళ్ళని కాదు. నువ్వు సపోర్ట్ చేయట్లేదా? స్ట్రేట్ ఫార్వర్డ్ ఆన్సర్ అన్న. దీన్ని మళ్ళీ ఇజ్జు గౌడని కరెక్ట్ అంటున్నాడా? నువ్వు ఒక పెగ్గు తాగుతా నీకు 500 ఇస్తా, నువ్వు ఫుల్ బాటిల్ తాగుతా నీకు ఇంత ఇస్తా, ఎవరైతే ఎక్కువ తాగుతారో వాళ్ళకి నేను ఫోన్లు ఇస్తా, ఐఫోన్లు గిఫ్ట్ చేస్తా. ఈ ప్రమోషన్ ఏందన్నా? 500 ఆడడానికి కాదు ఇస్తుంది ఆయన. ఈయన ఇస్తుంది దేనికనే? పర్సనల్ సిగరెట్లకు కాయలు. అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఆపాలి అని ఒకవేళ మీకు చెప్తే ఆపుతారా, లేకపోతే బెట్టింగ్ యాప్స్ ఇలానే కంటిన్యూ చేస్తారా? బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు నేను ఆపుతా బ్రో. మన తెలంగాణలో ఎవ్వరు బెట్టింగ్ ఆడకుండా ఉంటారా? బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం ఒక ఎత్తు అయితే, బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ వాళ్ళను బానిసలు చేయడం ఒక ఎత్తు. భయ్యా సన్నీ యాదవ్ టెలిగ్రామ్లకు తీసుకెళ్లి బానిసం చేస్తున్నాడు. అవును, ఇస్తున్నా. ఆ డబ్బులు ఎందుకు ఇస్తున్నారు బ్రో? దేనికి? ఇది కరెక్ట్ క్వశ్చన్. దేనికి ఇస్తున్నా అంటే, నువ్వు పెళ్లి చేసుకున్నావని, మీ మదర్కి క్యాన్సర్ అని, మీ మమ్మీని సికింద్రాబాద్, ఇవన్నీ మాటలు కూడా అసలు మనిషి అనేటోడు ఎవడట్లా మాట్లాడాడు? అంటే అమ్మాయిని ఎందుకు మధ్యలో లాగాలి? చాలా మంది జనాలకి లాస్ట్ ఇయర్ నుంచి జరిగిన స్టోరీ గుర్తులేదు. యువత ద్రోహి బిఎస్పై అంటున్న ప్రజలకు నీ సమాధానం ఏంటి? సిగరెట్ తాగడం వల్ల క్యాన్సర్ వస్తుంది కదా, ఎందుకు తాగుతున్నావు అనేసి అంటే ఇది బ్యాన్ చేసి మానేస్తా అనేసి. కానీ డబ్బా సిగరెట్లు తాగితే పైసలు ఇస్తా అంటుండు కదా అన్న. ఎవరు? బిఎస్పై. చచ్చిపోతుండ్రు, ఇది కామెడీగా తీసుకోవచ్చు. అంత పెద్ద బిఎస్పై కొంచెం ఇంకొంచెం డెప్త్గా ప్రజలని ఈ బెట్టింగ్ యాప్లకు బానిస చేసే ప్రయత్నంలో ఒక ముందస్తుగా ఉన్నాడని చెప్పి నువ్వు నమ్ముతున్నావా లేదా? వాళ్ళకు స్ట్రైక్లు వేయాలి, నా బిజినెస్ ఏమైనా డల్ అవుతుందని చెప్పి యూట్యూబ్ బోర్డు పట్టించుకోకపోతే మన ఇండియన్ గవర్నమెంట్ అన్న దాని మీద ఒక యాక్ట్ అనేది తీసుకురావాలి అని నేను అంటాను. ఫస్ట్ నీ ఛానలే పోతుంది. వీళ్ళిద్దరూ కూడా వ్యక్తిగతంగా వాళ్ళు గొడవ పడుతూ అమ్మలను తిట్టుకోవడం కరెక్టేనా? ఫస్ట్ స్టార్ట్ చేసింది గెలికేది నాన్ వేషే.
భయ్యా సన్నీ యాదవ్ అండ్ నా అన్వేషణ గొడవలలో నీ పాత్ర ఏంది? నన్ను అడిగిండ్రు కాబట్టి నేను రియాక్ట్ అవుతున్నా. అన్న కాదన్న, నా అన్వేషణ అనే క్యాండిడేట్ బిఎస్వైకి మెసేజ్ చేసిండు, చేయలేడు, డైరెక్ట్ గా యూట్యూబ్ లో పెట్టిండు కదా. అవును, అదే మెచ్యూరిటీ తోటి డైరెక్ట్ గా అదే యూట్యూబ్ లో క్లారిటీ ఇవ్వచ్చు కదా. నేను డైరెక్ట్ తిడతా, అరే లంచా ఉడక అని తిడతా. నా అన్వేషణ ఏదైతే రీసెంట్ గా సికింద్రాబాద్ లో మీ మమ్మీని ఇట్లా అని చెప్పి బిఎస్వైకి అన్నాడు చూడన్న, ఆ మాట మాట్లాడడం ఖచ్చితంగా తప్పే. ఆమె క్యాన్సర్ ఉంది అని కాకుండా బ్రెయిన్ క్యాన్సర్ ఉంది అంటే ఇంత రెచ్చగొడుతుంది. ఒకసారి రికార్డింగ్ ఎంత ఇస్తారన్న, వాళ్ళ మదర్ది సంథింగ్ రికార్డింగ్ ప్రూఫ్స్ ఉన్నాయి అని చెప్పడం జరిగింది కదా. నీకు నెలకు పైసలు ఇస్తాడా? ఎంత పంపిస్తాడమ్మా? ఈయననేమో మదర్ కి క్యాన్సర్ ఉందని, భయ్యా సన్నీ యాదవ్ వచ్చేసి మనోన్కి థ్రోట్ క్యాన్సర్ ఉందని మాట్లాడుతుంది. ఇప్పుడు ఈ విషయంలో నువ్వు కూడా సపోర్ట్ చేయాల్సిందే భయ్యా సన్నీ యాదవ్ కి. మీరు కొట్లాడతారా, మీరు కొట్లాడుకోరు, గుద్ద దింగించుకోరు అని చెప్పు. నా అన్వేషణ మీద మాత్రం నువ్వు రేజ్ అవుతున్నావు. మరి ఇన్ని రోజుల నుంచి వాడు చేసిన తప్పని చెప్పి నీ కళ్ళకి కనబడలేదా, లేకపోతే కళ్ళకి ఏమైనా గంతులు కట్టుకున్నావు? నేను గుద్దలు ఎలివేట్ వాసూచే రకం కాదు. అందరు అనుకుంటున్నారు వీడు క్రెడిట్ వేసుకుంటుండు. ఇన్ఫ్లుయెన్స్ అందరూ పిక్చర్ ప్యాక్ అయి భయపడుతున్నారు. చాలా మంది ఆల్రెడీ చేసిన ప్రమోషన్లు కూడా ట్రిమ్ చేసుకొని వీడియోలు సాఫ్ట్ గా పెట్టుకున్నారు. అయిన వల్లనే జరిగింది ఇదంతా. సో ఈరోజు మన ముంగట ఎవరున్నారంటే విజ్జుబాయ్ వచ్చిండు. మళ్ళీ వచ్చిండు విజ్జుబాయ్. ఎందుకు వచ్చిండు అంటే రీసెంట్గా గత కొన్ని రోజుల నుండి ఒక మంచి స్థాయిలో ఉన్నటువంటి యూట్యూబర్లు కూడా మరీ నీచంగా ప్రవర్తిస్తున్నారు అని పబ్లిక్ అంతా కామెంట్స్ పెడుతున్నారు. మరీ దారుణంగా ఇంట్లో వాళ్ళను వ్యక్తిగతంగా అమ్మలను తిట్టుకుంటున్నారు. అదే ఒక స్టేజ్లో ఉన్న యూట్యూబర్స్ కూడా మరి ఇంత ఎందుకు ప్రవర్తిస్తున్నారు అని అంటే ఇదంతా కూడా డబ్బు కోసమే అని ఇంకొంతమంది నెటిజన్స్ అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది, అండ్ ఈ దాంట్లో ఇంకొంతమంది యూట్యూబర్లు అటెన్షన్ కోరుకుంటున్నారా లేకపోతే ఇంటెన్షనల్గా మాట్లాడుతున్నారా? ఇలాంటివి ఎన్నో ప్రశ్నలు పబ్లిక్ అడుగుతున్నారు. ఇవన్నీ ప్రశ్నలు కూడా ఈరోజు నేను విజ్జుబాయ్తో మాట్లాడి అసలు తను ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ అయ్యింది అనే విషయం మీద కూడా స్పష్టతంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్న ప్రతి మాట, ఇప్పుడు నేను అడుగుతున్న ప్రతి ప్రశ్న ఇది నా ప్రశ్న కాదు. నేను చాలా న్యూట్రల్గా ఉందాం అనుకుంటున్నా. నిజంగా నా ఒపీనియనే కావాలనుకుంటే మాత్రం కింద కామెంట్లో నీ ఒపీనియన్ చెప్పండి అని చెప్పండి. ఖచ్చితంగా ఇంకోటి ఒపీనియన్ వీడియో పెడతా. ఇది మాత్రం ఓన్లీ న్యూట్రల్గా ఎవరికి సపోర్ట్ చేయకుండా ఒక యాంకర్ కర్తవ్యంగా నేను మాట్లాడే ప్రశ్నలన్నీ కూడా. నమస్తే అన్న. నమస్తే అండి. అయితే నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వ్యాపారం చేయాలి కానీ మరి ఇంత నీచంగా చేయొద్దు. అది నేను కూడా అదే అంటున్నా. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆ నీచమైన స్థాయిలో నువ్వు ఉన్నావా లేవా అంటే నీ ఆన్సర్ ఏంటి? అంటే ఆ నీచమైన స్థాయిలో అనేసి అంటే నేను ఒకటే చెప్తా, ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ కూడా నీచులే. ఓకే, ఆన్ కెమెరా రికార్డెడ్. అందులో అందరూ అని చెప్పే బదులు నేను బహుశా అందులో 99% అని చెప్పుడు బెటర్. నాకు 99% ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ కూడా నీచులే. అయితే నేను ఒక ప్రశ్న, సరే మనం యూట్యూబర్ల గురించి వీళ్ళ గురించి మాట్లాడే కన్నా ముందు నేను పర్సనల్గా నీకు ఒక ప్రశ్న ఇద్దాం అనుకుంటున్నాను. పర్సనల్గా మొత్తం అన్ని ప్రశ్నించే ఒకటి కాదు. ఒక పార్టీని క్లియర్గా రోస్ట్ చేస్తూ నీ ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పెట్టినావు. అవును. ఒక వారం గడిచిందో లేదో అప్పుడే ఆ పార్టీని ప్రమోట్ చేస్తూ అంటే పబ్లిక్ కి ఓటు వేయమని ఇండైరెక్ట్ గా కోరుకుంటూ ఇంకో వీడియో పెట్టినాం. అసలు దాని మీనింగ్ ఏందన్నట్టు? దాని మీనింగ్ ఏంటంటే నేను క్లియర్గా ఒకటే చెప్తా. అంటే పార్టీ పేరు చెప్పుకోవచ్చా? పర్వాలేదు. సో లాస్ట్ టైం నేను ఒక పార్టీని రోస్ట్ చేస్తున్నా అబ్బా, ఆ పార్టీ రావద్దు అని నేను అనుకుంటున్నా. నాది నా ఓన్ ఇంటెన్షన్ అది. కానీ ఇక్కడ ప్రమోషన్స్ అనేది జరుగుతున్నాయి. వీళ్ళు కొన్ని 100 కోట్లతో దిగుతారు. నేను కాకపోతే నాకన్నా పై స్థాయికి ఇస్తారు, ఆన్కన్నా పై స్థాయికి ఇస్తారు, వాన్ కన్నా పై స్థాయికి కూడా ఇస్తారు. అండ్ ఇంకోటి నేనేం నమ్ముతున్నానంటే ఎప్పుడైతే ప్రమోషన్ చేస్తామో, ప్రమోషన్లు అవుతుంటాయో జనాలకి ఉల్టా అర్థమవుతుంది. ఎట్లా తెలుసా, మ్యాటర్ లేదు కదా, సో అందుకని ప్రమోషన్ చేయించుకుంటున్నారు వీళ్ళు అని చెప్పేసి. లాస్ట్ టైం మన తెలంగాణలో ఉన్న పార్టీ ఓ రేంజ్లో ప్రమోషన్లు చేయించుకుంది. కానీ ఇప్పుడు గెలిచిన పార్టీ ప్రమోషన్లు చేయించుకోలేదు, చాలా తక్కువ చేయించుకుంది కానీ చాలా తక్కువ చేయించుకుంది. మనం డిసైడ్ చేయలేము అనుకుంటా. నాకు తెలుసు కదా, నాకు ఏజెన్సీ ఉంది, ఎట్లా వచ్చినాయి పైసలు అనేది కొన్ని తెలుసు కదా, దాని మీద నా అనాలిసిస్ చెప్తున్నా నేను. ఇప్పుడు విజ్జు నీ దగ్గర ఉన్నటువంటి ఇన్స్టాగ్రామ్ ఐడి అది కేవలం డబ్బు కోసం మాత్రమే పనిచేస్తుంది. నీకంటూ ఒక వ్యక్తిగతంగా నీకంటూ గుర్తింపు లేదా? ఒప్పుకుంటున్నావు అంటే నీకంటూ ఒక గుర్తింపు అంటే ఇగో నాకంటూ ఒక పర్సనాలిటీ, నేను విజ్జుని, నేను ఇగో ఇట్లుంటా, నాకు ఎథిక్స్ ఉంటాయి, నేను మాట్లాడింది ఇగో నా పర్సనాలిటీ ఇది అంటూ నీకు లేదా?
అన్న ఇది ఏమన్నా నా పర్సనల్, ఇప్పుడు నేను పబ్లిక్లో పెట్టినాను కదా, నా పర్సనల్ మాత్రమే చెప్తే ఏం చూస్తారన్నా, అన్నిట్లో ఇన్వాల్వ్ అయితేనే నేను బతుకున్నా అని తెలుస్తుంది కదా. సో నేను పర్సనల్ పొద్దున్న లేచి జిమ్ చేస్తా, నీకు ఎవరికి కావాలి, పొద్దున్న లేచి కాఫీ తాగు. అట్లా కాదన్నా, ఇప్పుడు నువ్వు ఒక నీకు పర్సనల్ ఒపీనియన్ ఒకటి ఇస్తావు. అవును, ఆ ఒపీనియన్ మీద స్టాండ్ నాకు ఒక ఎజెండా ఉంది, నాకు ఒక దిమాగ్ ఉంది, దాని ప్రకారమే పోతా. ఏంది నీ ఎజెండా? డబ్బులు సంపాదించడం అన్న. ప్రతి ఒక్కడు ఈ రోజులల్లో డబ్బులు సంపాదించటోడే, ఎవ్వడు మంచిగా ఇంట్లో శుద్ధ పూసలకి ఎవడు కూసోడు. మరొక 10 మంది అమ్మాయిలను పెట్టుకుని అంత దిగజారలే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక డిమార్ట్ లాంటి పెద్ద స్టోర్ పెట్టి దాంట్లో కొంచెం ఎక్కువ లాభాన్ని చూస్తున్నా, ఇవన్నీ చేసే బదులు 10 మంది అమ్మాయిలు పెట్టుకుంటే బాగుంటుంది. అది ఎట్లా నువ్వు డిసైడ్ చేస్తున్నావు? అది ఎట్లా డిసైడ్ చేస్తున్నా అంటే ఇప్పుడు ఒక పార్టీ ప్రమోషన్ చేసుడు, అమ్మాయిలను పెట్టుకుని వ్యాపారం చేసుడు రెండు ఒకటేనా? ఆ రెండు ఒకటి కావు, కానీ ఈ పార్టీ కరెక్ట్ కాదు, దీని వీళ్ళ తప్పులు ఇవి అని చెప్పి కించపరిచిన విజ్జుయే మళ్ళీ ఈ పార్టీకి ఓటేయండి అని ప్రమోట్ చేయడం మాత్రం ఇది అది ఒకటి అని నేను నమ్ముతున్నాను. ఓకే, నువ్వు నమ్ముతున్నావు, ప్రజలు కూడా నమ్మాలి కదా, నేను కూడా నమ్మాలి కదా. నీ పర్సనల్ ఒపీనియన్ నా మీద చెప్పినావు. ఇప్పుడు నేను చెయ్యకపోతే నా పైన తీసుకొచ్చి కూడా చేయించుకుంటారు, కాబట్టి నేను చేసినా ఒరిగేది ఏం లేదు. ఒకటే సింపుల్, ఒకటే చెప్తున్నా, తెలంగాణలో ఉన్నవానికి ఆంధ్ర ప్రమోషన్లు ఎందుకు ఇస్తారు? మీరు ఆయన గుర్తించుకుంటారు కొంచెం ప్రజలు కూడా. నువ్వు కామెంట్లో చూస్తున్నావు అనుకుంటా, నువ్వు తెలంగాణవి కదా, వైఎస్ జగన్ గురించి ఎందుకు ప్రమోషన్ చేస్తున్నావు? నీకు అక్కడ ఉన్నటువంటి అన్న డబ్బులు అన్న, పొద్దున్న లేస్తే డబ్బులు, ప్రతి ఓడు డబ్బు కోసమే కొట్లాడు. సరే అన్న, ఈ విషయం మీద మనం డిస్కషన్స్ చాలా పెద్దగా పోతుంది కాబట్టి దీన్ని నువ్వు కరెక్టా, నేను వేసే ప్రశ్న కరెక్టా, పబ్లిక్ ఒపీనియన్ కామెంట్ రూపంగా వాళ్ళే చెప్తారు. ఓకేనా? దీన్ని ఇక్కడ క్లోజ్ చేస్తాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి భయ్యా సన్నీ యాదవ్ అండ్ నా అన్వేషణ గొడవలలో నీ పాత్ర ఏంది అంటే నువ్వేం చెప్తావు? నా పాత్ర ఏంటంటే, ఇరు వర్గాలు నాకు తెలుసు, ఎట్లుంటారో నాకు తెలుసు. ఇరు వర్గాలతోనే మాట్లాడినటువంటి సిచ్యువేషన్ నా దగ్గర ఉంది. ఎవడేసుంటాడు అనేది నాకు తెలుసు. ఇక్కడ ఏం జరిగింది అనేసి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఏం జరిగింది అంటే నీ పాత్ర కావాలి. నా పాత్ర ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్ కొట్లాడుకుంటుంటే, అరే వీంది 51% తప్పు ఉంది, వీంది 49% తప్పు ఉంది. ఇద్దరు తప్పులు ఉన్నప్పటికీ, ఇద్దరు తప్పులు కూడా ఉన్నాయి, కానీ తిట్టుకోవడం, ఈ రేంజ్ లో తిట్టుకోవడము, అమ్మనక్కలను తిట్టుకోవడము, ఇది కరెక్ట్ కాదు. పాయింట్అవుట్ చేస్తే నీ పాయింట్ ఏందో కరెక్ట్ గా చెప్పు. నేను కూడా ఒక సోషల్ మీడియా అంటే యూట్యూబ్ లో ఉన్నా, ఇన్స్టాలో ఉన్నా, నన్ను అడిగిండ్రు కాబట్టి నేను రియాక్ట్ అవుతున్నా. సో నా పాత్ర ఏంటంటే, నేను ఇరు వర్గాలకి సపోర్ట్ చేస్తా, ఇరు వర్గాలని వ్యతిరేకిస్తా. వీళ్ళు తిట్టుకునే పద్ధతి ఏదైతే ఉందో. సో ఏం చెప్పబోతున్నావు అంటే, ఎక్కడైతే న్యాయం ఉందో అక్కడ మాట్లాడే ప్రయత్నం చేస్తా, ఇద్దరులో ఎవరు కూడా నాకు ఫేవర్ కాదన్నట్టుగానే చెప్తాను. 100%. సో ఈ మాటను గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ నేను వేసే ప్రశ్నలలో ఒకవేళ నువ్వు ఎక్కడన్నా సపోర్ట్ చేస్తున్నావు అనిపిస్తే నేను మళ్ళీ ఈ ప్రశ్న తీసుకొచ్చి అడుగుతా. నువ్వు ముందు చెప్పిన మాట ఇంటర్వ్యూ లాస్ట్ వరకు కూడా అదే మాట మీద ఉండాలి. ఓకేనా? అయితే ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ గారు కావచ్చు, ఇక్కడ నా అన్వేషణ గారు కావచ్చు, వీళ్ళిద్దరు గారు అనకు, నా అన్వేషణ గాడు అను. ఓకే, అది నా పర్సనల్ ఒపీనియన్, నువ్వు ఎట్లా అనుకో, కానీ ఇట్లా అంటే బాగుంటది. ఎందుకంటే ఒక దేశ ద్రోహిని నువ్వు గారు అని ఎందుకు సత్కరిస్తున్నావు? మన దేశం గురించి అప్పుడప్పుడు అక్కడక్కడ కించపరిచినట్టు మాట్లాడడం ఎంతేమైనా దాన్ని తప్పును తప్పే అని చెప్పాలి. ఖచ్చితంగా నేను కూడా దాన్ని తప్పే అని చెప్తున్నా. డైరెక్ట్ గా నా అన్వేషణ తప్పు చేస్తే ఇండైరెక్ట్ గా యువత ద్రోహి బిఎస్వై అంటున్న ప్రజలకు నీ సమాధానం ఏంది? ఇప్పుడు ఇండైరెక్ట్ గా ప్రజలు, ఇప్పుడు నువ్వు సగం ప్రజల్ని చూసినావు, సగం ప్రజలు బిఎస్వైతో ఉన్నారు, సగం మంది నా అన్వేషణతో ఉన్నారు. ఇప్పుడు సగం కామెంట్లు చూసినావు, నేను ఈ కామెంట్లు బిఎస్వైకి సగం క్యాడర్ ఉన్నది, ఈయనకు సగం క్యాడర్ ఉన్నది, వీళ్ళిద్దరికి సగం సపోర్ట్ అనేది ఉన్నది. ఎందుకంటారు ప్రజలు యువతని ఏం చేస్తున్నారు? యువత ద్రోహి. ఎట్లా యువత ద్రోహి? నేను చెప్తా. తనకు వచ్చినటువంటి యూట్యూబ్ అమౌంట్ కాకుండా ఇంకా డబ్బు కావాలి అని ఎన్నో ప్రమోషన్లు ఉన్నప్పటికీ ఓన్లీ బెట్టింగ్ ప్రమోషన్ల మీద ఆధారపడి ఆ బెట్టింగ్ ప్రమోషన్ల నుండి వచ్చిన డబ్బుని తన యొక్క జీవితంలో, తన జీవిత శైలిలో, లైఫ్ స్టైల్లో యూజ్ చేస్తున్నాడు. అంతవరకు బాగుంది. కానీ తాను వ్యక్తిగతంగా స్వార్థంగా ఆలోచించడం వల్ల ఎన్ని కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయి, ఎంతమంది యువత నాశనం అవుతుంది, ఎంతమంది యువత యొక్క డబ్బు వాళ్ళు బెట్టింగ్లకు బానిస అయిపోయి ఎంతమంది యువత నాశనం అయిపోతుంది. అంటే ఇది యువత ద్రోహి అనడంలో తప్పేముంది? అంటే నాశనం అయిపోతుంది అంటే రోడ్ల మీద పడుతుందా? సూసైడ్ చేసుకుంటా అంతే కదన్నా. ఇప్పుడు మందు ఉందన్న, మందు ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు రాయల్ స్టాగ్నో లేకపోతే శివ శ్రీగల్నో లేకపోతే సిగ్నేచర్నో పెద్ద పెద్ద బ్రాండ్లను ప్రమోట్ చేస్తారు.
కానీ ఇక్కడ ప్రమోషన్స్ ఎట్లా జరుగుతున్నాయి తెలుసా? నువ్వు ఒక పెగ్గు తాగితే నీకు 500 ఇస్తా, నువ్వు ఫుల్ బాటిల్ తాగితే నీకు ఇంత ఇస్తా, ఎవరైతే ఎక్కువ తాగుతారో వాళ్ళకి నేను ఫోన్లు ఇస్తా, ఐఫోన్లు గిఫ్ట్ చేస్తా. ఈ ప్రమోషన్ ఏందన్నా? ఇండియాలో సొసైటీలో చాలా విధంగా చాలా కోణాలలో జరుగుతున్నాయి. ఒకడు నా పెళ్ళాం వదిలేసిందని ఒకడు, నా ప్రేయస్ నన్ను పెళ్లి చేసుకుంటాను మోసం చేసిందని ఒకడు, మా అయ్య కొట్టిందని ఒకడు, నాకు ఎగ్జామ్ లో పాస్ కాలేదని ఒకడు. నా దగ్గర ఒక లిస్ట్ ఉన్నది, ఇట్లా ఒక లిస్ట్ ఉన్నది. ఇందులో 100% ఒక అనాలిసిస్, ఒక వెబ్సైట్ ఉంది, అది కొంచెం ప్యూర్ గా చేస్తుంది అనమాట. సో నీకు దీని గురించి మళ్ళీ నేను ఇస్తా, కాకపోతే నేను ఒక స్క్రీన్ షాట్ తీసుకున్నాను అనమాట. ఇందులో నీకు నేను అండర్లైన్ చేసిన చూసినావా? కాదన్నా, ఇది లీగల్ గా ఖచ్చితంగా పర్ఫెక్ట్ అనాలిసిస్ ఏనా? పర్ఫెక్ట్ అనాలిసిస్. నేను నీకు ఒకసారి వాళ్ళతో క్లారిటీ ఇద్దాం. కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ పర్సెంటేజ్ చెప్తుంది అనమాట. అంటే మనిషి దేని వల్ల చనిపోతున్నారు అనే విషయం మీద. ఇండియా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ 32%, ఇల్లీనెస్ 17%, డ్రగ్స్ అబ్యూజ్, ఆల్కహాల్ అడిక్షన్ 5.6%, మ్యారేజ్ రిలేటెడ్ 5%. సో ఇక్కడ మనం బెట్టింగ్ సంబంధించింది ఏడుందన్నా మీరు అండర్లైన్ చేసిందా? ఓకే, బ్యాంక్ ఇదేనా? బ్యాంక్ రప్టీసీ అదేనా? ఓకే. సో అది వచ్చేసి 4.2% ఉంది అనుకుందాం. 100లో 4 చచ్చిపోతున్నారు. ఏది బ్యాంక్ రప్టీ. ఇప్పుడు ఇది ఒక బెట్టింగ్ ప్రమోషన్ గురించే రాదు. ఇది క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక చచ్చిపోవచ్చు, లోన్ కట్టలేక చచ్చిపోవచ్చు, ఎవడన్నా వీని దగ్గర అప్పులు తీసుకుంటే అది కట్టలేక చచ్చిపోవచ్చు. ఇది ఆ 4%లో మాత్రమే ఉందన్నమాట. అండ్ నీకు లాస్ట్ టైం కూడా చెప్పిన, పెయిడ్ ప్రమోషన్ వల్ల ఇండియాలో చచ్చిపోయేటోళ్ళు ఎంతమంది అనేసి అంటే 1200 మంది సంవత్సరానికి. నువ్వు చెప్పింది ఎట్లుంది తెలుసా అన్న? మన భారతదేశంలో రేపుకి గురై చనిపోయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఏందన్నా, రేపుకి గురై చనిపోయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నా కూడా మనం రేపులు జరగొద్దనే కదా కోరుకుంటున్నాం. తక్కువ మంది ఉన్నా కూడా, పర్సంటేజ్ తక్కువ ఉన్నా కూడా వాళ్ళు అట్లా జరగొద్దు, అది అన్యాయం అని కోరుకుంటున్నాం కదా. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు నా టాపిక్, ఇప్పుడు నేను నా ఇంటెన్షన్ ఏంటంటే, ఇక్కడ బిఎస్వై చేయడంలా లక్షల జనాలు చనిపోతుండ్రు అన్న కోణంలో నా అన్వేషణ ప్రొజెక్ట్ చేసిండు. కాబట్టి అది ఎంతవరకు నిజం, బిఎస్వై ప్రమోషన్లు చేయడం వల్ల కొన్ని 100ల మంది చచ్చిపోతుండ్రు అన్నాడు. కాబట్టి అంటే ఒక చిన్న విషయాన్ని ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఇండియా మొత్తం ప్రమోషన్లు చేస్తున్నారు, ఇండియా మొత్తంలో అందులో 100ల 4 చచ్చిపోతున్నారు. పెయిడ్ ప్రమోషన్లు మాత్రమే కాదు, బ్యాంక్రప్టీ అని అంటే నీకు డైరెక్ట్గా క్రెడిట్ కార్డ్ బిల్లులు కట్టలేక. ఇందులో చూసుకుంటున్నట్టయితే ఈ 4%లో మళ్ళీ ఒక 4% ఉంటుంది, అట్లా అంటే 0.4% ఉంటుంది. నేను అనేది చచ్చిపోతుండ్రు, ఇది కామెడీగా తీసుకోవచ్చు, అంత పెద్ద తప్పు కాదు అనట్లేదు నేను. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఒకవేళ పెయిడ్ ప్రమోషన్ మాత్రమే టాపిక్ అయితే దాని గురించే మాట్లాడు నా అన్వేష్. నేను అయినా అమెరికాకు పోలేదు, అమెరికాకి ఇట్లా పోయిండు, అమెరికాకి అట్లా పోయిండు అదే చెప్తున్నా. ఇప్పుడు నేను బిఎస్వై గురించి ప్రశ్నించిన, నా నెక్స్ట్ ప్రశ్నలలో బిఎస్వై గురించి అక్కడ ఉన్నటువంటి ఒక నెగిటివ్ పాయింట్ బెట్టింగ్ యాప్స్, ఈ ఒక్కటే నెగిటివ్ ఉంది. అండ్ నా అన్వేషణ, నా దృష్టిలో నాకున్న ప్రశ్నలో నా అన్వేషణ గురించి ఇంకా చాలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వైన్స్కి పోయినాము, వైన్స్కి వెళ్ళేసి ఒకరిని ఇంటర్వ్యూ చేస్తున్నాం. జనరల్గా నువ్వు నాతో అంటే నువ్వు నేను పోతే ఎట్లా మాట్లాడతామో అనుకుందాం. అరే తాగడం వల్ల లివర్ ఖరాబ్ అవుతుంది కదా, మరి తాగడం మానేయొచ్చు కదా అనేసి అంటావు. వాడు ఏమంటాడు అంటే, నువ్వు ఇది బ్యాన్ చేస్తే నేను మానేస్తా అనేసి అంటాడు. సిగరెట్ తాగడం వల్ల క్యాన్సర్ వస్తుంది కదా, ఎందుకు తాగుతున్నావు అనేసి అంటే, ఇది బ్యాన్ చేస్తే నేను మానేస్తా అనేసి. డబ్బా సిగరెట్లు తాగితే పైసలు ఇస్తా అంటుండు కదా అన్న. ఎవరు? బిఎస్వై. డబ్బా సిగరెట్లు తాగితే పైసలు ఇస్తా అని చెప్పి ఎక్కడ కూడా చెప్పలేదు. అవునన్నా, అదే టెలిగ్రామ్ లో జాయిన్ అయినంత ఇప్పుడు కంప్లీట్ గా బిఎస్వై కోణంలో మాట్లాడేటట్టు నన్ను చేస్తున్నావు నువ్వు. ఎందుకంటే ఇప్పుడు నేను కంప్లీట్ గా బిఎస్వై కోణమే కాదు, నేను సపోర్ట్ చేయట్లేదు బిఎస్వై కి. కంపల్సరీ సపోర్ట్ ఒకటే క్లారిటీ అన్న, సపోర్ట్ చేయట్లేదు కదా. బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేయడం ఒక ఎత్తు అయితే, బిఎస్వై చేస్తున్నది ఒక ఎత్తు అన్న వాళ్ళకి నీ సమాధానం ఏంది? బిఎస్వై ఇంకొంచెం డెప్త్ గా ప్రజలని ఈ బెట్టింగ్ యాప్లకు బానిస చేసే ప్రయత్నంలో ఒక ముందస్తుగా ఉన్నాడని చెప్పి నువ్వు నమ్ముతున్నావా లేదా? బిఎస్వై ఒక్కడే కాదు, మన భారతదేశం మొత్తంలో 99% యూట్యూబర్స్ అందరూ కూడా ఉన్నారు. వాళ్ళ గురించి ఆలోచించాల్సినటువంటి యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ మార్చాలి, వాళ్ళకు స్ట్రైక్లు వేయాలి. వీళ్ళు యూట్యూబ్ బోర్డు పట్టించుకోకపోతే నా బిజినెస్ ఏమైనా డల్ అవుతుందని చెప్పి యూట్యూబ్ బోర్డు పట్టించుకోకపోతే మన ఇండియన్ గవర్నమెంట్ అన్న దాని మీద ఒక యాక్ట్ అనేది తీసుకురావాలి అని నేను అంటున్నాను. ఫస్ట్ నీ ఛానలే పోతుందేమో. పోనీ పర్వాలేదు, నేను మళ్ళీ ఇంకొకటి పెట్టుకుంటా, అందరితో నేను కలిసిపోయి ఉంటా. సో ఇది నా కోణం. సో నమ్మిన సబ్స్క్రైబర్స్ తోటి వ్యాపారం చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్. నమ్మిన సబ్స్క్రైబర్స్ తోని నాన్ వేషన్ కూడా వ్యాపారం చేస్తున్నాడు. అది కూడా ఏ కోణమో నేను చెప్తా. ఓకే సరే అన్న, మీరు చెప్పే కోణం కన్నా ముందు వీళ్ళిద్దరూ కూడా
వ్యక్తిగతంగా వాళ్ళు గొడవ పడుతూ అమ్మలను తిట్టుకోవడం కరెక్టేనా? కాదన్నా, నేను అదే చెప్పిన. అమ్మలను తిట్టుకోవడం కాదు రబ్బాయి, అమ్మలను తిట్టుకోకుర్రి. అమ్మలను తిట్టుకుంటే ఏమీ రాదు. పాయింట్ అన్వేష్ గా నీ దగ్గర పాయింట్ ఉంటే బిఎస్వై గురించి మాట్లాడు. బిఎస్వై నీ దగ్గర మన పాయింట్ ఉంటే అన్వేష్ గురించి మాట్లాడు. సో అమ్మలను తిట్టుకోవడం అనేది ఫస్ట్ స్టార్ట్ చేసింది గెలికేది నాన్ వేష్ డైరెక్ట్ గా లైవ్ పెట్టి నేను ప్రతి ఇయర్ ఒకరితో ఆడుకుంటా, ప్రతి ఇయర్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ నేను ఒక పాయింట్ నేను మాట్లాడదాం అనుకుంటున్నా. ఈ విషయంలో ఖచ్చితంగా నాన్ వేష్ తప్పే. ఎందుకు తప్పు, నాకెందుకు తప్పు అనిపించింది అని అంటే, ఇది మళ్ళీ నా ఒపీనియన్ కాదు. నేను ఇప్పుడు ఇక్కడ ఎట్లయితే బిఎస్వై గురించి అడిగినా ఇప్పుడు నాన్ వేషన్ గురించి కూడా అడగబోతున్నా. కానీ నా అన్వేషణ నువ్వు ఆల్రెడీ నెగిటివ్ ఉన్నావు కాబట్టి నా క్లారిటీ ఇస్తున్నా. నా అన్వేషణ అనే వ్యక్తి సంవత్సరంతో ఒకరితోటి గొడవ పడడం, దానికి వచ్చిన రెవెన్యూ తోటి తాను ప్రపంచ యాత్రికుడుగా ముందుకెళ్ళడం, తాను యూట్యూబ్ కోసము వీళ్ళకి లొల్లిలు పెట్టి ఒకరి గురించి ప్రొపగాండా క్రియేట్ చేసి, లేకపోతే వాళ్ళ అమ్మల గురించో లేకపోతే వాళ్ళ అమ్మ క్యాన్సర్ అనో ఇంకోటో మాట్లాడి ఆ వ్యక్తిగతంగా వాళ్ళను మనశ్శాంతి లేకుండా చేయడం ఎంతైనా తప్పే. అండ్ అదేవిధంగా దీనికన్నా ముందు వాళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో, నా అన్వేషణ చేసిన బాధితులు ఉన్నారో, ఉమా ట్రావెలర్స్ కావచ్చు, ఇంక 2-3 పేర్లు కూడా ఉన్నాయి కదా, వాళ్ళందరూ కూడా వాళ్ళకి చేసింది కూడా అన్యాయమే. అండ్ ప్రజలు ఇక్కడ తన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో అది దాన్ని గుర్తించకుండా క్లియర్గా చాలా సింపుల్గా ఎవరైనా ఇట్లా చెప్పంగానే నమ్ముతున్నారు కదా, ప్రజలది కూడా తప్పే. నేను ఇది క్లారిటీ ఉన్నాను. సో వీళ్ళ అమ్మలను తిట్టుకోవడం నీకు ఇష్టం లేదు కదన్నా. నువ్వు ఎట్లయితే నా అన్వేషణను నువ్వు పాయింట్అవుట్ చేసి అడుగుతున్నావో, నువ్వు ఎందుకు బిఎస్వైకి ప్రశ్నించలేదు? ఒక వీడియో నువ్వు అమెరికాకి వెళ్ళలేదు అనే వీడియో రాగానే ఆ వీడియోని ఫోన్లో పెట్టి అమ్మని చూదని ఇట్లాంటి అడ్డమైన మాటలన్నీ తిట్టేటప్పుడు ఇది తిట్టడం తప్పు అని బిఎస్వైకి నువ్వు ఎందుకు చెప్పలే? ఒకవేళ చెప్పకపోతే ఇప్పుడు డైరెక్ట్ లైవ్ లో ఫోన్ చేసి చెప్పగలుగుతావా? అప్పుడు ఆ టైంలో బిఎస్వై క్లియర్గా ఒక మాట అన్నాడు, వీడు నన్ను ఇట్లా అన్నాడు, ఈ మాదర్ చూడగా నేను పోలేదు అనేసి అన్నాడు, వీనికి నేను మెసేజ్ చేద్దామంటే నన్ను బ్లాక్ చేసిండు. ఇక్కడ పాయింట్ ఏంటంటే అన్న కాదన్న, నా అన్వేషణ అనే క్యాండిడేట్ బిఎస్వైకి మెసేజ్ చేసిండా? చేయలేడు కదా, డైరెక్ట్ గా యూట్యూబ్ లో పెట్టిండు కదా. అదే మెచ్యూరిటీ తోటి డైరెక్ట్ గా అదే యూట్యూబ్ లో క్లారిటీ ఇవ్వచ్చు కదా. ఇన్స్టాగ్రామ్ లో పెట్టిండు క్లారిటీ, డైరెక్ట్ అల్లనే ఇవ్వచ్చు కదా. ఇగో ఒకరి ఇంటెన్షన్ నన్ను అడగకు. నన్ను ఎందుకు తిట్టినప్పుడు నువ్వు ఎందుకు అపోజ్ చేయలేదు అని మాట అడుగుతున్నా. సో ఆ పాయింట్ కి మాత్రం నేను చెప్తా, నా ఇంటెన్షన్ లో చెప్తా. నన్ను ఎవడన్నా గెలికి నన్ను బ్లాక్ చేసిండు అనుకో, నేను డైరెక్ట్ తిడతా, అరే లంచా ఉడకా అని తిడతా. సో మన తెలంగాణ మాక్సిమం మన తెలంగాణలో రియాక్షన్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది, కొంచెం అగ్రెసివ్ ఉంటుంది అనమాట. సో ఇంత ముందుకు ఈయన గెలికిన ఈ మహాత్ముడు గెలికిన వాళ్ళందరూ కూడా ఆంధ్ర సైడ్ వాళ్ళు. నేను వాళ్ళు ఏం తక్కువ ఉంటుంది అని చెప్పట్లేదు. వాళ్ళ కోణాలు కొన్ని వేరే ఉంటాయి, మన కోణాలు కొన్ని వేరే ఉంటాయి. మనోడు ఏం చేసిండు, వీన్ని గెలకాలే అనే ఇంటెన్షన్లా గెలికి బ్లాక్ కొట్టిండు. సింపుల్, నీకు ఒకటే చెప్తున్నా, నన్ను కూడా బ్లాక్ కొట్టాడు. ఎందుకు కొట్టాల్సి వచ్చింది? నాకు అన్వేష్కి ఏమన్నా ఉందా? నేను ఒక కామెంట్ పెట్టినా, అన్నవాడు ప్రతి ఇయర్ ఒకసారి బిఎస్ఐకి పెట్టినా, అన్నవాడు ప్రతి ఇయర్ ఎవరినో ఒకరిని గెలుకుతుంటాడు, గెలికి దాని మీద వ్యూస్ సంపాదిస్తుంటాడు, వాడిని పిక్చర్ లైట్ తీసుకోవాలి, వాడు ఒక పిచ్చోడు అని పెట్టిన ఈ దీని మీద. కానీ బిఎస్వై ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఏ స్టేట్మెంట్ అంటే, ఈ లొల్లి వల్ల నీకు వచ్చిన రెవెన్యూ నాకు వచ్చిన రెవెన్యూ ఇద్దరు రెవెన్యూ తీసుకుపోయి ఆర్ఫనేజ్ అనాథ పిల్లలకు నిస్సాయితీలు ఉన్న కుటుంబాలకు మనం సహాయం చేద్దాం అన్నాడు. దానికి ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఎందుకంటే చాలా క్లియర్ గా ఓపెన్ గా చలో చేసేద్దాం అన్నాడు. ఎంత దారుణం అన్నా, ఎంతమంది యూట్యూబర్లు ఎథిక్స్ తోటి ఇప్పటికి కూడా అన్నా 1,00,000 సబ్స్క్రైబర్లు దాటట్లేదు. ఎందుకు అని అంటే ఎథిక్స్ తోటి ఉన్నారు కాబట్టి. వాళ్ళకంటూ కొన్ని దారులు ఉన్నాయి, అడ్డమైన దారిలో పోతే వ్యూస్ వస్తే డబ్బులు వస్తాయి అని తెలిసి కూడా వాళ్ళ ఎథిక్స్ ని వాళ్ళు ఫాలో చేస్తున్నారు అన్న. ఈయన ఇప్పుడు నాన్ వేసిన క్యాండిడేట్ గురించి మాట్లాడితే ఈయన ఉన్న స్థాయి ఏంది? ఒకవేళ నిజంగా నువ్వు చెప్పింది సంవత్సరం ఒకరికి టార్గెట్ చేయాలి అనే విషయం నిజమైతే గనక నేను ఉన్న స్థాయి ఏంది, ఆయన గుర్తింపు ఏంది, ఆయన యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ ఏంది, ఆయనకు యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బు ఏంది, ఇవన్నీ పెట్టుకొని మళ్ళీ ఈ అడ్డమైన చెడు వ్యాపారాలు ఏందన్నా? నేను ఒక్కరిని మాత్రమే ఉండాలి, ఎవరికి గుర్తింపు రావద్దు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, ఇప్పుడు నువ్వు ఇంత అడ్డమైన బుద్ధి ఏంది, ఈ నెలకు 50 నుంచి కోటి రూపాయలు సంపాదిస్తున్నా ఈ మొగోడు, ఈయన ఎథిక్స్ చెప్తా, నా అనాలిసిస్ ప్రకారం ఈయన ఎథిక్స్ చెప్తా. మనోడు ఏం చేసిండు బిఎస్వై అంటే, అమెరికా దాకా నా బండి వెళ్ళాలి, నా బండి 7-8 లక్షలు అయినా, ఏది ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు 7-8 లక్షలు అయినా పర్వాలేదు, నేను అమెరికా దాకా వెళ్ళాలి, మన బండి అమెరికా రోడ్లో తిరగాలి, ప్రతి ఒక్కరు మన టీఎస్ బండిని చూడాలి, టీఎస్ వెహికల్ని చూడాలి, ఈ నెంబర్ ప్లేట్ ఉన్న వెహికల్ని చూడాలి, నాకు ఒక గుర్తింపు వస్తుంది. అది గిన్నిస్ వరల్డ్ రికార్డే కానీ అది కాకపోతే ఏదో ఒక యూట్యూబ్ రెవెన్యూ కోసమే చేసిండు అనుకుంటా.
ఇక్కడ గుర్తింపు కోసం చేసిండు అనేది మెయిన్ పాయింట్ అన్నమాట. సో అరే రే ఇప్పుడు ఒకవేళ బిఎస్వైకి కనుక అరే ఫస్ట్ ఇండియన్ యూట్యూబర్ మన తెలంగాణ నుంచి వెళ్ళి బైక్ తీసుకెళ్లిన వ్యక్తి మన బిఎస్వై అనమాట. ఫస్ట్ అనగానే వచ్చేస్తుంది కదా, ఖచ్చితంగా గుర్తింపు వస్తుంది కదా, వీని ఎలాగైనా తొక్కాలి అనే కోణంలో మనోడు బాగా ఆలోచించి, ఇప్పుడు నేనేమంటున్నా, ఒక మ్యాప్ ఉంది, మ్యాప్లో నేను ఇండియా నుంచి వెళ్ళి ట్రాన్స్పోర్ట్ చేసి నేను అమెరికాలో ఒక ప్లేస్లో ల్యాండ్ అయ్యి ఆ ప్లేస్లోనే డెలివరీ తీసుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేస్తా అని అనుకుంటాడు. మనోడు ఏం చెప్పిండు, అక్కడి నుంచి వెళ్ళి ఇప్పుడు మా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఇక్కడ నుంచి వీడికి వచ్చింది కదా, మనోడు ఈ నుంచి స్టార్ట్ చేసి ఈ నుంచి చేయలేదు అని చెప్పి ఒక చిన్న ఎలిగేషన్ని పబ్లిక్లో రుద్దిండు అనమాట. అయ్యో నిజంగానే నెగిటివ్ ఏమో, ఇండియాలోనే రామోజీ ఫిలిం సిటీలో తిరుగుకుంటా వీడియోలు పెట్టిండేమో అనేటట్టు. అదే నాకు ఒక క్లారిటీ అన్న, యాజ్ పర్ యువర్ నాలెడ్జ్, నువ్వు కూడా ఒక టైంలో బైక్ రైడింగ్ దీనికి సంబంధించి ట్రావెలరే కాబట్టి నాకు ఒక క్లారిటీ ఇవ్వు. నిజంగానే ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ హైదరాబాద్ ఇక్కడ నుండి అమెరికా వరకు బైక్ మీద పోయిండా? బైక్ మీద పోయిందా అంటే ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్క కంట్రీ నుంచి వెళ్ళి ఇంకో కంట్రీకి షిఫ్ట్ అయ్యేటప్పుడు కార్గో షిప్లల్లా లేకపోతే కార్గో వెహికల్స్లల్లా వేసుకొని వేరే కంట్రీకి షిఫ్ట్ అయిన తర్వాత ఆ కంట్రీలో ఈయన తిరగాలనుకునే. సో ఎక్కడైతే వాటర్ ఉంటాయో, ఎక్కడైతే మనకు సదుపాయాలు లేవో అలాంటి పరిస్థితులలో షిఫ్ట్ నుంచో లేకపోతే ఇంకో నుంచో ట్రాన్స్పోర్టేషన్. కానీ ఓవరాల్ ఇక్కడ నుండే ఫ్లైట్ లో వెళ్ళిపోయి అక్కడ ఏదో చేయడం మాత్రం జరగలేదు. కానీ మనోడు ఎలిగేషన్ మాత్రం ఇట్లా చేసిండు, ఉల్టా ఎలిగేషన్ చేసిండు. అంటే జనాలకి అది రుద్దిండు అనమాట. ఇదేదో రామోజీ ఫిలిం సిటీలో ఒక సెట్ తయారు చేయించేసి అందులో తిరిగిండు అనే కోణంలో నెగిటివిటీ స్ప్రెడ్ చేద్దామని చూసిండు. దానికి రిప్లైగా ఈ బిఎస్వై అనే వ్యక్తి ఏదో రిప్లైగా ఇచ్చుకున్నాడు. దాని తర్వాత యూట్యూబ్ లో వీడియోలు కూడా పెట్టిండు. అప్పుడు జనాలు ఏం చేసిండ్రు అంటే వెళ్ళి వీడియోలన్నీ సెర్చ్ చేసిండ్రు, చెక్ చేసిండ్రు, నిజంగా పోయిండా, చిలీ దేశం పోయిండా, అంటార్టికా పోయిండా, ఆఫ్రికా పోయిండా, యూఎస్ పోయిండా లేదా అని చెక్ చేసిండ్రు. దాని తర్వాత నాన్ వెజ్ దగ్గరకు పోయి, అరే ఓ పిచ్చి బుల్లే నువ్వు అన్ని అబద్ధాలు చెప్తున్నావు రా సాలే, నీ ముఖముల నా బొంగు అని చెప్పేసి తిట్టి కామెంట్లు వస్తుంటే, నెగిటివ్ కామెంట్లు వస్తుంటే అప్పుడు స్టార్ట్ చేసిండు మనోడు. లేదు నేను ఆలోచించింది కొంచెం, నా అనాలిసిస్ పోయింది, ఇప్పుడు ఏం చేద్దామంటే మనోడు ఏడ దొరుకుతాడో, ప్రమోషన్లు బాగా చేస్తాడు. సో ప్రమోషన్లల్లో మనల్ని ఇరికిచ్చేసేయాలి. సో ఈసారి దెబ్బ పడ్డదంటే ఇక బయటికి వెళ్ళాడు అనేసి ఈ బిఎస్వై ఏదైతే ప్రమోషన్లు చేస్తున్నాడో మొత్తం ఇల్లీగల్ యాప్స్, కుప్పలు ఉన్న ఇల్లీగల్ యాప్స్ అన్ని రాంగ్ అన్నది అన్న. 1xBet అనేది ఇల్లీగల్ యాప్స్ పాయింట్ కాదు, కానీ ప్రమోషన్ పాయింట్ కి వస్తే గనక నాకు ఒక విషయం తెలిసిందన్న. భయ్యా సన్నీ యాదవ్ కి తమ్ముడు ఉన్నాడు, భయ్యా కళ్యాణ్ యాదవ్ ఏదో సంథింగ్ పేరుతోటి, తనకు కూడా 130,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. తను కబడ్డీ ప్లేయర్, ఏదో వ్యక్తిగతంగా తన పర్సనల్ లైఫ్ లో కబడ్డీ ప్లేయర్, ప్రొఫెషనల్ గా అని చెప్పి తెలిసింది. కానీ అవును, ఆయన తొడలు బాగున్నాయని చెప్పి మన నాన్ వెజ్ పిలిపించుకొని లాలిపాప్ చేసిండు. అదేదో మీరు మాట్లాడుతున్నారు, మాట్లాడుతున్నారు. కానీ నాకు తెలిసిన ఇప్పుడు రీసెంట్ గా ఒక నాన్ వెజ్ వీడియోలో చాలా క్లారిటీగా చెప్తున్నాడు. ఏమని చెప్పంటే, భయ్యా సన్నీ యాదవ్ బెట్టింగ్ ప్రమోషన్స్ చేస్తున్నాడు, దానికి బాధితులు ఎవరు? ఈ యూత్ పిల్లలు. ఈ యూత్ పిల్లలకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? డబ్బు ఇప్పుడు ఒకసారి లాస్ అయితే డబ్బు రాదు కదా. ఆ డబ్బు రావడానికి ఈ భయ్యా కళ్యాణ్ యాదవ్ అనే వ్యక్తి తను లోన్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు. ఈ పాన్ కార్డులు, ఆధార్ కార్డులు ఎక్కడైతే అప్లై చేస్తే లోన్స్ వస్తాయో 1 వీక్లో కట్టకపోతే అడ్డమైన ఇంట్రెస్ట్లతోటి ఆ దోపిడీలు చేస్తున్నారో ఇలాంటి లోన్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నాడు అని చెప్పి ఒక ప్రొపగాండానా, ఎలిగేషనా, నిజమా కాదా, ప్రచారమా దుష్ప్రచారమా మనకు తెలియదు. ఇది ఒకటి వచ్చింది. ఒకవేళ ఇది నిజమైతే గనక వాళ్ళు చేస్తుంది తప్పే కదన్నా. అన్న భయ్యా సన్నీ యాదవ్ వాళ్ళ తమ్ముడు మా ఇంట్లో పుట్టి పెరిగిన వాళ్ళు కాదు, నేను వాళ్ళ ఇంట్లో పుట్టి పెరిగిన వాళ్ళని కాదు. కానీ డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నావు కదా. డైరెక్ట్ గా సపోర్ట్ చేయట్లేదు, నేను ఇండైరెక్ట్ గానే అంటున్నాను. నేను డైరెక్ట్ గా బిఎస్వై ని సపోర్ట్ చేయట్లేదు. నేను అమెరికా విషయంలో మనోడు సపోర్ట్ చేయట్లేదా? స్ట్రేట్ ఫార్వర్డ్ ఆన్సర్ అన్న. దీని మళ్ళీ భయ్యా సన్నీ యాదవ్ ఏదైతే బెట్టింగ్ యాప్స్ సంబంధించి తన ప్రమోట్ చేసి తన టెలిగ్రామ్ లాక్కొని ఆ పిల్లలను వాళ్ళను ఆ బెట్టింగ్ యాప్ కి బానిసలు చేస్తున్నాడు, అది కరెక్ట్ అని నువ్వు అంటున్నావు? విజ్జు గౌడ్దని కరెక్ట్ అంటున్నాడా? ఇప్పుడు నువ్వు బానిసలు చేస్తుండు అని ఎందుకు అంటున్నావు? నా దగ్గర వేరే వర్షన్ కూడా ఉంది. నేను ఓన్లీ వాళ్ళని ఫాలో అవ్వమని చెప్పి జస్ట్ అక్కడ ఫాలో అవుతారు కదా, ఎవరైతే ఐడిలో వస్తాయి చూసినావా వాళ్ళకు అందులో ఈయన సెలెక్ట్ చేసుకొని 500 ఇస్తుండు. సో మీరు ఖచ్చితంగా ఆడి స్క్రీన్ షాట్లు పెట్టి 500 ఆడడానికి ఇవ్వట్లేదు. ఇది మొత్తం కంప్లీట్లీ రాంగ్ ఎలిగేషన్. ఇది కానే కాదు. 500 ఆడడానికి కాదు ఇస్తుంది. ఈయన ఇస్తుంది దేనికనంటే నా ఛానల్లో జాయిన్ అయినందుకు ఇస్తుండు.
పర్సనల్ సిగరెట్లకు కావచ్చు, చాయ్లకు కావచ్చు, అది వాళ్ళ వర్షన్, నీ వర్షన్. ఈయన ఏంటంటే క్లియర్ టు క్లియర్ బయాసన్ని యాదవ్ దగ్గర లిస్ట్ ఉంది. ఎవరెవరికైతే పైసలు ఇచ్చిండో వాళ్ళు ఆడతారా లేదా కూడా లిస్ట్ ఉంది. ఆడితేనే 500 ఇస్తా, లేకపోతే లేదు కాదు, జస్ట్ నా ఛానల్లో జాయిన్ అయితే అందులో సెలెక్టెడ్ మెంబర్కి రోజుకొకరికి 500 రూపీస్ ఇస్తా అని చెప్పి అది ఆయన వర్షన్. ఇప్పుడు లేదు ఆయన ఆడితేనే ఇస్తుండని చెప్పి ఈయన దగ్గర చెప్పడానికి, నాన్ వెజ్ దగ్గర చెప్పడానికి ఎటువంటి లేదు. నాకు ఒక్క మాట చెప్పు, బెట్టింగ్ యాప్ ఎందుకు ప్రమోట్ చేస్తున్నావు? బెట్టింగ్ యాప్ ఎవరైనా కూడా ఎందుకు ప్రమోట్ చేస్తారు? బుద్ధ వలసి చేస్తున్నారు నిజంగా చెప్పాలంటే. మరి బయాసన్ని యాదవ్ ఒక్కడే చేస్తున్నాడు. నేను అంటున్నా యూకే రైడర్ 07 అని ఉంటుంది, ల్యాంబార్గినీ కార్. వాళ్ళ ఇల్లు చూస్తేనేమో నీకు జస్ట్ ఒక సింపుల్ ఇల్లు లెక్క కనబడుతుంది. దుబాయ్కి పోతాడు, ల్యాంబార్గినీ కారు కొంటాడు, మొత్తం షోప్ టాప్ చేస్తాడు, అది అక్కడనే అమ్మేసేస్తాడు. పెద్ద బైక్ కొనుక్కుంటాడు, 40 లక్షలు 50 లక్షల బైక్ కొంటాడు. మళ్ళీ ఒక 3 నెలల దాకా దాని మీద తిరుగుతాడు, ఇండియాకి తీసుకొస్తాడు, ఇండియాలో తిరుగుతాడు, దాంట్లో రేసింగ్ చేస్తాడు, ఇది చేస్తాడు, అది చేస్తాడు, అన్నీ చేస్తాడు. ఇప్పుడు ఎవరికన్నా నేను ఎదగాలి, నేను సంపాదించుకోవాలి అనే ఉంటుంది. సమాధానం ఒక్కసారి క్లారిటీ ఇస్తా. బెట్టింగ్ యాప్స్ ఎందుకు ప్రమోట్ చేస్తారు అన్న? బెట్టింగ్ యాప్స్ ఎందుకు పైసల కోసం చేస్తారంట. అదే పైసలను మళ్ళీ వీళ్ళకి 500 ఎందుకు ఇస్తాడు? ఇప్పుడు ఈయనకు నేను అంటే నువ్వు అడిగే వర్షన్ మొత్తం బయాసన్ని యాదవ్ నేను బయాసన్ని యాదవ్ సపోర్ట్ చేస్తున్నాను అనే కోణంలో నువ్వు నన్ను అడుగుతున్నావు. నేను ఇంతకు ముందు అదే అడిగినా, చేసింది తప్ప అంటే కాదన్నందుకు నేను ఒక్కటే చెప్తున్నా, తప్ప అని చెప్పి నేను ఇడే ఆపేస్తా ఈ క్వశ్చన్. అసలు బయాసన్ని యాదవ్ క్వశ్చన్స్ ఇది నాకు నేను బయాసన్ని యాదవ్కి సపోర్ట్ చేస్తలేదు, బయాసన్ని యాదవ్కి నాకు సంబంధమే లేదు. నాకు బయాసన్ని యాదవ్కి నేను ఏడ సపోర్ట్ చేసిన అంటే అమెరికాకు పోలేదు, రాంగ్ అని చెప్పిండు కాబట్టి, పోలేడు అన్నాడు కాబట్టి నేను అన్వేష్ తరపు నుంచి నాన్ వేజ్కి కౌంటర్ ఏంటంటే బయాసన్ని యాదవ్ పోయిండ్రా గొర్రె అని చెప్పిన. మళ్ళీ బయాసన్ని యాదవ్ని వాళ్ళ అమ్మకు క్యాన్సర్ వచ్చింది అని అంటే, అరే బాడకావు నీకేమన్నా ఉంటే బెట్టింగ్ల గురించి ఉంటే బెట్టింగ్ల గురించి మాట్లాడు, అదే మాట ప్రస్తావన. ఇక్కడికి క్యాన్సల్ చేసి నేను నెక్స్ట్ వేరే క్వశ్చన్స్ అడుగుతాను. సో బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి బయాసన్ని యాదవ్ గారు చేస్తున్నటువంటి ప్రస్తావన కావచ్చు, తాను ఇప్పటి వరకు చేస్తున్నటువంటి ప్రస్తావన కావచ్చు, ఆ విషయం మీద నాకు అవసరం లేదు. అమెరికా పోయే విషయం ఏదైతుందో కేవలం దాని మీద మాత్రమే అపోజ్ చేస్తున్నా అని విజువాడు క్లారిటీ ఇచ్చిండు. సో మీరు చెప్పండి పబ్లిక్గా, తాను ఏదైతే తన టెలిగ్రామ్లకు తీసుకెళ్ళి డబ్బులు ఇచ్చి తర్వాత ఐఫోన్లు ఇస్తా అని, తర్వాత ఇప్పుడు ఈరోజు ఏమంటారు నాన్ వేషన్కి కౌంటర్ ఇస్తూ కూడా మళ్ళీ దాంట్లో కూడా 1x బెట్ని ప్రమోట్ చేసిండు. ఈ విషయం మీద మీ ఒపీనియన్ ఏందో మీరు షేర్ చేయండి. అండ్ ఇంకో విషయం కూడా దృష్టిలో పెట్టుకోవాలి, ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా లోబడున్న కుటుంబాలు ఈజీ మనీకి యువతను అలవాటు చేస్తున్నారు ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ అనే ఒక కామెంట్ కూడా వచ్చింది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు కామెంట్ చేయండి. సరే అన్న, ఇక్కడికి కాదు, దాంతో పాటు ఎవరైతే ఆ యాప్స్ని తయారు చేస్తున్నారో, దానికి బ్రాండ్ అంబాసిడర్లు చేస్తున్నారో వాళ్ళని కూడా క్వశ్చన్ అడిగే మైండ్ సెట్ కూడా తెచ్చుకోండి. అరే బాబు, మీరు ఇంత కోట్ల టర్న్ ఓవర్లు ఉన్నారు, మీరు తయారు చేయబట్టే ఈ ఇన్ఫ్లుయెన్సర్లు ప్రమోషన్ చేస్తున్నారు, మీరు బ్లాక్ మనీ అంతా వైట్ చేసుకోవడానికి ఈ ప్రమోషన్ పైసలు ఇస్తున్నారు, మీ వల్ల ఈ 100 మంది ఇన్ఫ్లుయెన్సర్ బతుకుతున్నారు కానీ 1000 మంది చచ్చిపోతున్నారు అని వాళ్ళని కూడా టార్గెట్ చేసి అడగండి. మీరు ఎడ్యుకేట్ అవ్వాలి. ఫస్ట్ ఏదైతే ఉందో ఏర్ల కాడ నుంచే లేపాలి అంటున్నా. ఆకులు కాదు రాలేదు, ఏర్లను లేపాలి అనే మాట. అయితే కుక్కలు మాట్లాడుకున్నాయంట. ఏమని మాట్లాడుకున్నాయంట, నీకేమైనా సిగ్గుశరం ఉన్నదా? నువ్వు ఇంట్లోకి వెళ్ళి పారిపోయి వచ్చినావు, నీ ఇంట్లో మంచిగా అన్నం పెడుతుండే కదా, ఇంట్లోకి వెళ్ళి పారిపోయి బయటకు వచ్చినావు, బయటకు వచ్చి ఏం తింటున్నావు? మనిషి తింటున్నావు, తినుడు ఎంత వరకు కరెక్టా అని అడిగితే ఆ తిన్న కుక్క అన్నదంట, మనిషి అడుగుతుంది కదా వానికి చెప్పు ఎరగొద్దని అని అన్నదంట. ఓకే, బెట్టింగ్ యాప్స్ పెట్టేటోళ్ళు కుక్కలు అన్న, వాళ్ళు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారన్నా, వాళ్ళు ఎవరైతే ఇలాంటివి తయారు చేసి దీన్ని వైట్ మనీగా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నారో, ఎవరైతే ఇలాంటి బాటలో పడుతున్నారో వాళ్ళ బాటలో మనం ఎట్లా పోతామన్నా? మనం పోవద్దు కదన్నా, మనకి ఇంత జ్ఞానం ఉంది కదన్నా. మనను నమ్ముకున్న ప్రజలను ఇలాంటి దారిలోకి ఎందుకు తీసుకురావాలన్నా? ఈ రోజు ఒక మాట నువ్వు అంటున్నావు, కుక్కలు మాట్లాడుతున్నాయి అనేసి చెప్తున్నావు. మనం కుక్కలం కాదు, మనం మనుషులము. మనకి ప్రశ్నించే నోరు అంటే మనం కుక్కలమా? వాటికన్నా హీనం కాదు. వాటికన్నా మనకు ఒక స్థానం ఉంది, మనకు నోరు ఉంది, మనకు దిమాక్ ఉంది, మనం ప్రశ్నించే స్థానం ఉంది. మనము ఓట్లేసి రాజకీయ నాయకులను ఎన్నుకుంటున్నాము, వాళ్ళని ప్రశ్నించాలి మనము.
ఆ ప్రశ్నించే గొంతుకనే ఇగో ఇట్లా బెట్టింగ్ యాప్లకు వండి పైసలు సంపాదించుకోండి అంటుంటే ఇగో ఈరోజు నేను ఇట్లా కూర్చొని వాటి గురించి మాట్లాడుతున్నా ఇట్లా చెయ్యొద్దు కదా మనము అని. ఓకే, ఇది నేను ఒకటే అంటున్నా, మనం కుక్కలం కాదు. ఇప్పుడు వేదాంతి చెప్పినాడు ఇది పీ తిన్నదంట, నువ్వు ఎందుకు పీ తింటున్నావు అంటే ఏరిగేటోనికి చెప్పు అనేసి అన్నదంట. అవి కుక్కలు కదా, ఆ విధంగా మాట్లాడుకున్నాయేమో నీ వర్షన్ లా, కానీ నా వర్షన్ లో చెప్తున్నా అవి కుక్కలు కాబట్టి అట్లా మాట్లాడుకున్నాయి. మనం కుక్కలం కాదు, మనం ప్రశ్నించే గొంతుగా ఉండాలి. మీరు ప్రశ్నించాలి, అది ప్రజలు ప్రశ్నించాలి, మీరు ప్రశ్నిస్తేనే అవుతుంది. ఇది ప్రమోషన్ చేసేటోళ్ళని కాదు, వీళ్ళు ఆకులు వీళ్ళు. మీరు ఏర్ల గురించి ఆలోచించండి. మీరు 5 సంవత్సరాలు, ప్రతి 5 సంవత్సరాలకు స్టేట్ కి మన కంట్రీకి మీరు ఓట్లు వేస్తున్నారు, వాళ్ళని ప్రశ్నించాలి, అవసరమైతే ప్రభుత్వం పడిపోవాలి. ఈ విధమైన మైండ్ సెట్. ఇప్పుడు రీసెంట్ గా మన మోడీ గారు బెట్టింగ్ యాప్స్ అన్ని కూడా నిషేధం అని చెప్పి చెప్పడం జరిగింది. దాని తర్వాతనే కదా అందరు ఆపింది. అందరు అనుకుంటున్నారు వీడు క్రెడిట్ వేసుకుంటుండు, అందరు అనుకుంటున్నారు. నేను అదే చెప్తున్నా, మన మోదీ గారే బెట్టింగ్ యాప్స్ 138 బెట్టింగ్ యాప్స్ ని బ్యాన్ చేసిండు. దాని తర్వాతనే ఇన్ఫ్లుయెన్స్ అందరూ పిక్చర్ ప్యాక్ అయి భయపడుతున్నారు. చాలా మంది ఆల్రెడీ చేసిన ప్రమోషన్లు కూడా ట్రిమ్ చేసుకొని వీడియోలు సాఫ్ గా పెట్టుకున్నారు. అయిన వల్లనే జరిగింది ఇదంతా, మోదీ వల్లనే జరిగింది, నాన్వేషణ వల్ల కాదురా గొర్రెలారా అంటున్నారు. సో బెట్టింగ్ యాప్స్ ఒకవేళ పెడితే స్ట్రైకులు ఇస్తున్నారు, లింక్ లో కూడా స్ట్రైకులు పడుతున్నాయి, అది వాస్తవం. అది అంటే యూట్యూబర్ కొన్ని ఉన్నాయి, అదేదో ఫ్యాంటసీ యాప్స్ అని అవి కొన్ని గ్రూపులు వేసిండ్రంట, ఇవేమో ఇల్లీగల్ కిందికి వేసిండ్రంట, కొన్నిటికి పడుతున్నాయి. అన్న నా అన్వేషణ ఏదైతే రీసెంట్ గా సికింద్రాబాద్ లా మీ మమ్మీని ఇట్లా అని చెప్పి బిఎస్వైకి అన్నాడు చూడన్న, ఆ మాట మాట్లాడడం ఖచ్చితంగా తప్పే అన్న, 101% తప్పే అన్న. కానీ అదే నా అన్వేషణనే మళ్ళా మీ అమ్మ క్యాన్సర్ వచ్చిందని కూడా అన్నాడు. దాని మీద ఒపీనియన్? నేను అదే చెప్పిన, అందుకే చెప్పిన, నేను వైఎస్ అన్న యాదవ్కి డైరెక్ట్గా నేను సపోర్ట్ చేయట్లేదు, ఒక ఇండైరెక్ట్గా ఆయన వెనక ఉన్నాము, ఆయన బాధపడొద్దు, ఇలా గలీజ్గా మాట్లాడుతుండు అంటే అన్న, ఇప్పుడు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే ఇది ఎంతవరకు నిజము? ఇప్పుడు వాళ్ళ అమ్మకు క్యాన్సర్ ఉందంట అని ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకుంటేనే మనం సాటుకు మాట్లాడుకున్నాం. వాళ్ళ అమ్మ క్యాన్సర్ ఈ టోన్ లో మాట్లాడుకుంటాము. లేని తల్లికి ఆమె క్యాన్సర్ ఉంది అని కాకుండా బ్రెయిన్ క్యాన్సర్ ఉంది అంటే ఇంకొక మాట ఎక్కువ, అంటే ఎంత రెచ్చగొడుతుంది. ఒకసారి రికార్డింగ్ వినిపిస్తారన్న, వాళ్ళ మదర్ది సంథింగ్ రికార్డింగ్ ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది కదా. అవును, మన నా అన్వేషణ వాళ్ళ మదర్ తోటి కొన్ని రికార్డింగ్స్ ఉన్నాయి. నీకు నెలకు పైసలు ఇస్తాడా? ఎంత పంపిస్తాడమ్మా? కానీ ఎంతేమైనా కూడా మరీ దారుణంగా ఈయననేమో మదర్ కి క్యాన్సర్ ఉందన్నాడు, వైఎస్ అన్న యాదవ్ వచ్చేసి మనోన్కే థ్రోట్ క్యాన్సర్ ఉందని మాట్లాడుతున్నాడు. అవును, ఇప్పుడు ఈ విషయంలో నువ్వు కూడా సపోర్ట్ చేయాల్సిందే వైఎస్ అన్న యాదవ్ కి. మీరు కొట్లాడతారా, మీరు కొట్లాడుకోరు, గుద్ద తెంగించుకోరు అని చెప్పు. అవునా కాదా? అదే చెప్తున్నా. ఇప్పుడు ఈయన ఎందుకు రెచ్చగొడుతుండో అనేసి అంటే రియాక్షన్ రావాలి, ఇంకెక్కువ రియాక్ట్ అవ్వాలి అనే కోణంలో వాళ్ళ మమ్మీకి క్యాన్సర్ ఉంది, వీడు తల పలిగిపోయి చచ్చిపోయింది. ఏందన్నా అదేం సపనార్థాలు పెడుతుండా? నువ్వేమన్నా ఉంటే అరే బయాస్ అని యాదవ్ నీ వల్ల ఇట్లా చేస్తుండ్రా భయ్, అరే నువ్వు ఆపకపోతే గనక నీకు ఎక్కువ ఫాలోవర్స్ ఉండొచ్చు, నాకు తక్కువ ఫాలోవర్స్ ఉండొచ్చు, నా వీడియోలు నీకన్నా ఎక్కువ పోతున్నాయి, మరి నీ మీద కాంట్రవర్సీ చేస్తాను, ఒక వీడియో పెట్టేది ఉండే, లేకపోతే ఆయనకు పంపించేది ఉండే. అన్న వీళ్ళిద్దరికి కాంటాక్ట్స్ ఉన్నాయి, వీళ్ళిద్దరు మాట్లాడుకోగలుగుతారు, వీళ్ళిద్దరు కలిసి తిరిగిండ్రు, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయినప్పటికీ ఒక డబేల్ మనీ ఒక రాయి వేసేసిండు, వీళ్ళిద్దరు కలిసిండ్రు, మాట్లాడుకున్నారు, అన్నయ్యని. సిగ్గుసరాలు ఉండాలన్న, ఎందుకంటే ఇందన్న కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ సబ్స్క్రైబర్స్ ఉండి ఇలాంటి స్టంట్లు. అయితే నాకు తెలిసిన అనాలిసిస్ కి ప్రకారం నేను చెప్పేది ఏంటంటే నాన్వేషణకు దేశభక్తి కానీ దైవభక్తి కానీ తల్లిదండ్రుల మీద భక్తి కానీ లేదనమాట. అందుకే నోటికి ఎంత వస్తే అంత. ఇప్పుడు అన్నో చూసినావు 2 కుక్కలు మాట్లాడుకుంటున్నాయి అనేసి, ఇక్కడ ఒక కుక్క, ఈ పీదినే కుక్కనే ఇదే అనమాట, నాన్ వెజ్ కుక్క, ఈ పీదినేది అనమాట. సో నేను ఎలా బతకాలి అనేసి అంటే, అరే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తే ఓకే అన్న, ఇట్స్ ఓకే, తప్పు, అది అందరు ఆపితేనే ఆగుతుంది అన్న. అది ఏ ఒక్కరిని టార్గెట్ చేసి మాట్లాడితే ఒక్కరి మీద అంత అభాండం వేయొద్దు. నువ్వు 100 మంది చేస్తున్నారు కదా, 100 మంది మీద వాడు మంచిగా ఉంటుంది, నా మీద కూడా వాడు వైఎస్ అన్న యాదవ్ మీద, మన తెలుగు వాళ్ళందరి మీద వాడు, సౌత్ నార్త్ అందరి మీద వాడు, కానీ ఒక్కరిని టార్గెట్ చేసి అనడం తప్పు అనే మాట నేను చెప్తున్నాను అనమాట. ఇప్పుడు మనోడు కాంట్రవర్సీ చేసి సంపాదిస్తేనేమో కోట్లు వస్తున్నాయి మనోనికి, నెలకి ₹1 కోటి ఆమ్దాను. వీళ్ళు కాంట్రవర్సీ చేయలేరు కదా, ఏదో వచ్చిన ప్రమోషన్లు అన్న వేసుకుందాం అన్న ఇంటెన్షన్స్ కూడా ఉంటాయి.
మనం వేరే ప్రమోషన్స్ కూడా ఎన్నో ఉండొచ్చు కదా అనేది ఒక ప్రశ్న కూడా రేజ్ 2000 ఎక్కువ వస్తే ఆ పైసలకు ఆశపడి వేయొచ్చు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా యూట్యూబర్ అయితే క్రిమినల్ కాదు, ఒక యూట్యూబర్ క్రిమినల్ కాదు, ఖచ్చితంగా సంపాలే జనాలు అనే కోణంలో అయితే ప్రమోషన్ చేయరు. ఇప్పుడు ఇప్పుడు నేనున్నా, ఇప్పుడు నాకు కాంట్రవర్సీలో నేను క్లిక్ అయినని అనుకో, నేను ఎందుకు ఊకుంటా? నేనేమంటున్నా అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా కూడా వాళ్ళకు వచ్చిన స్వలాభం, వాళ్ళకు వచ్చిన స్వార్థం వరకు బౌండరీ పెట్టుకొని ఆలోచిస్తున్నారు. కానీ దీనివల్ల ఏం ప్రభావితం జరుగుతుంది ప్రజలకు అనేది ఆలోచిస్తలేరు అనేది నా ఇంటెన్షన్ అన్న. సరే అన్న, నువ్వు నాకు చెప్పు, వీళ్ళిద్దరు లొల్లి పెట్టుకుంటున్నారు, అంతవరకు బాగుంది. కానీ విజ్జుకు ఏ పాయింట్ ట్రిగర్ అయింది, ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి ఇంత అగ్రెసివ్గా ఈ రోజు కూడా అక్కడెక్కడో బీరం కూడా అవుతున్న నువ్వు ఆడికెళ్ళి ఇంత దూరం వచ్చి ఇంటర్వ్యూ ఇయ్యాలి, అసలు ఇదంతా ఎంత తప్పుగా పోతుంది, ఇదంతా ప్రచారం అంతా తప్పుగానే పోతుందని ఇక్కడి వరకు రావడానికి కారణం ఏంది? అసలు నీకు ఏ పాయింట్ మీద ట్రిగర్ అయినా ఒక 5 పాయింట్లు నా అన్వేషణ గురించి చెప్పాను. నా అన్వేషణ నా వీడియోస్ చూస్తాడు, ప్రతి చిన్న యూట్యూబర్ వీడియోస్ చూస్తారు, ప్రతి చిన్న కామెంట్ని చదివే గొర్రె నా అన్వేషణ గాడు. నేను బయ్యాసాని యాదవ్కి సపోర్టివ్గా నువ్వు అంత నోరు వారేసుకోకు, వాడు ప్రతి ఇయర్ చేస్తూనే ఉంటాడు కదా, లైట్ తీసుకో అని ఒక కామెంట్ పెడితే ఆ కామెంట్ చూసి వచ్చి నాకు కాల్ మీ అని పెట్టి వితిన్ 5 సెకండ్స్లో నన్ను బ్లాక్ కొట్టేసింది. నేను కాల్ చేసిన, నన్ను బ్లాక్ కొట్టేసింది. స్క్రీన్ షాట్స్ పంపిస్తే స్క్రీన్ షాట్స్ మీద వేసేసి బ్లాక్ కొట్టేసింది. నన్ను బ్లాక్ చేయాల్సిన అవసరం లేదు. నాకు 1,70,000 మంది కూడా చక్కగా లేరు, మనోనికి 14 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. నన్ను భయపడ్డాడు. పాయింట్ నెంబర్ 1. సెకండ్ వచ్చేసి నేను ఇక్కడ ఏం మాట్లాడదలుచుకున్నానంటే, ఇంటర్వ్యూలో నా కాంట్రవర్సీ నా కోణంలో స్టార్ట్ కాకముందుకు ఏం జరిగిందంటే, కొందరు యూట్యూబర్స్ సిఎంఎస్ ఛానల్స్ వాళ్ళు ఏం చెప్పిందంటే, మీరు కూడా మాట్లాడండి, ఎందుకంటే ఆల్రెడీ నాన్ వెజ్ గురించి తెలుసు, బయాసాని యాదవ్ గురించి తెలుసు కదా, అసలు ఈ టాపిక్ గురించి మాట్లాడండి, డిస్కస్ చేయండి అనేసి. అంటే నేను ఒక 2 ఇంటర్వ్యూలు ఇచ్చిన. ఆ 2 ఇంటర్వ్యూలు మనోడు చూసిన తర్వాత 301 డైరీస్ వాళ్ళు ఒక యూట్యూబ్ మన లైవ్ అనేది కండక్ట్ చేశాడు. అప్పుడు నన్ను యూట్యూబ్ లైవ్లోకి రమ్మని చెప్పింది నా అన్వేషే. ఆడాడు వాడిని లైవ్లోకి తీసుకోవని అని చెప్పి నన్ను చెప్పిండు. మన నన్నేం తీసుకోమన్నాడు, గుద్దవలసి తీసుకోమన్నాడు. అసలు నాకు సంబంధమే లేదన్నా. నేనేం చెప్పిన అంటే, మీరు కొట్లాడుకుంటే పర్సనల్గా కొట్లాడుకో. ఎగ్జాక్ట్లీ నా పాయింట్ అదే. నిజంగా అసలు నువ్వు బయ్యాసాని యాదవ్కి సపోర్టర్ కాదు, బయ్యాసాని యాదవ్ నీకు డబ్బులు ఇవ్వలేదు, నా తరపున పోరాడమని చెప్పలేదు అని నువ్వు క్లారిటీ ఉన్నావు. కానీ నా అన్వేషణ మీద మాత్రం నువ్వు రేజ్ అవుతున్నావు. మరి ఇన్ని రోజుల నుంచి వాడు చేసిన తప్పని చెప్పి నీ కళ్ళకి కనబడలేదా, లేకపోతే కళ్ళకి ఏమైనా గంతులు కట్టుకున్నావా, ఇప్పుడే ఎందుకు కళ్ళు తెరుచుకున్నావు అనేది నా ప్రశ్న. నేను గుద్దలు ఎలివేట్ వాసన చూసే రకం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్లో పోయినప్పుడు కూడా నేను ఒకటే, ఆడ నాన్ వేష్ ప్రతిసారి ప్రతి ఒక్క మొగోడిని ఇన్సల్ట్ చేస్తాడు. ప్రతి ఒక్క ఆడదాన్ని లైవ్లోకి తీసుకుంటే దాంతో పులిహోర కలుపుతాడు. దానికి పెళ్ళయిందని చెప్పిన అన్న సరే, కానీ వీని పులిహోర కేటగిరీ వేరే ఉంటుంది అనమాట. ఆడోళ్ళతో పులిహోర కలుపుతాడు, మొగోళ్ళతోనేమో అరే తురే అని మాట్లాడుతుంటాడు అనమాట. లాస్ట్ టైం ఏం జరిగిందంటే, నువ్వు భారతదేశం గురించి ఎందుకు కించపరుస్తావు, మంచి మహనీయులు అసొంటిది ఇండియాలో పుట్టి వేరే దేశాలకు వెళ్ళి మన గొప్పతనం గురించి చాటి చెప్పి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నువ్వెందుకు ఇండియాలో పుట్టి నువ్వెందుకు భారతదేశంలో పుట్టి కించపరుస్తున్నట్టే, నువ్వు ఎరుపుగా మాట్లాడక, నేను ఇక్కడ ఒక మాట మాట్లాడుతుంటే భారతదేశము డాష్ అన్నాడు. నేను నీకు ఆ రికార్డ్ పెడతాను, ఆ రికార్డ్ ఇక్కడ చూపి, భారతదేశమా నా డాషా అనేసి అన్నాడు. అన్న, ఇది మన ఫ్లాగ్కి కానీ మన నేషనల్ యాంథమ్కి కానీ ఒక కోడ్ ఉంది, సెక్షన్ కోడ్స్ ఉన్నాయి. కాదన్నా, నాకు అసలు ఏమనుకుంటున్నా నాకు అర్థమైతలేదు. మన భారతదేశంలో ఈరోజు మనం ఇంత సంతోషంగా ఒక రాత్రి గడుపుతున్నామంటే, ఆడ సరిహద్దులల్లా వాళ్ళ ఆర్మీ ఏదైతే మన భారతదేశాన్ని రక్షిస్తున్నటువంటి ఆర్మీ రోజుకి ఒక ప్రాణం పోతే మన ప్రాణం మంచిగా ఉంటుందన్నా. వాళ్ళకు కూడా భార్య పిల్లలు ఉన్నారన్నా, వాళ్ళకు కూడా కుటుంబం ఉందన్నా, అందరినీ వదిలిపోయాడా, అన్ని కష్టాలు పడుతూ అన్ని ప్రేమలను అన్ని వదులుకొని భారతదేశం మీద ఉన్న ప్రేమతోటి ఆడ వాళ్ళ ప్రాణాలను వదిలిపెట్టుకుంటుంటే, ఈరోజు ఈ కొడుకులు కేవలం డబ్బు సంపాదించడం, కొడుకులు కాదన్న, కొడుకు ఒక్కడే అన్న, భారతదేశంని ఎవరెవరైతే భారతదేశం గురించి కించపరిచి మాట్లాడే ప్రయత్నం చేసినా, ఎవడెవడైతే భారతదేశం ఇంకా కింద స్థాయిలోనే ఉంది, భారతదేశంలో ఉన్న యువత బేకార్గాలన్నా, ఎవడైతే ఆ 3 రంగుల జెండా, నా 3 రంగుల జెండా గురించి కించపరిచిన మాట్లాడిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీకు అర్హత లేదు. మీకు నిజంగా అర్హత ఉంటే భారతదేశం గురించి మనం మంచి చేసి మాట్లాడు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి గొప్పతనాన్ని పోయి బయట దేశాలలో ప్రచారం చేయు, 4 విషయాలు చెప్పు. కానీ నువ్వు ఎవరివిరా పోయి మన దేశం గురించి తప్పుగా మాట్లాడే అర్హత నీకు ఎక్కడి నుంచి ఉంది? నా అన్వేషణనే కాదు, మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి స్ట్రేట్ ఫార్వర్డ్గా క్వశ్చన్ అడుగుతున్నా. నిజంగా నాకే అవకాశం వస్తే గన్ను తీసి కాల్చి సంపనికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటన్నా, మన భారతదేశం అంటే మన కంట్రీ, ఇన్ని కంట్రీస్ ఉన్న వరల్డ్ మ్యాప్లో
కేవలం మన భారతదేశానికి ఉన్నటువంటి గౌరవం, మన భారతదేశంలో ఉన్నటువంటి ఏమంటారు ప్రాణ త్యాగాలు లేవన్నా, ఈజీగా లేవన్నా. దీని గురించి మాట్లాడడానికి ఏం అర్హత ఉందన్న? 3 పూటలు మంచిగా తినుకుంటా, మంచిగా 4 ఏమంటారు ఎచ్చగున్న కాడ వండాలి, చల్లగున్న కాడ వండాలి, ఎచ్చగున్న కాడ తినాలనే ఆలోచన ఉన్నటువంటి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీకు సబ్స్క్రైబ్ కొట్టినంత మాత్రాన వాళ్ళు ఏమన్నా ఏమంటారు ఈ వాళ్ళకు వీళ్ళకి సమానమా అన్న? ఏందన్నా మాట్లాడుతున్నారు? సో ఇప్పుడు వేదాంత్ చెప్పిండు కదా, ఒక మనిషి డైరెక్ట్గా అంటుండు, నేను ఆ మనిషిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నా. వేదాంత్ ఏమంటుండంటే ఎవరెవరైతే అంటుర్రో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అర్హత లేదు అనేసి చెప్తున్నావు. సో నేను ఇదే కోణంలో ఇదే మాట ఇప్పుడు నువ్వు ఎంత క్లియర్ కట్గా అయితే చెప్తున్నావు అంటే ఎవరెవరికైతే నువ్వు చూసినావా, ఎవరెవరు అన్నారో నీ దగ్గర డీటెయిల్స్ ఉన్నాయా? ఉంటే అన్న, కానీ నా ప్రశ్న ఏందన్నా, నా క్లారిటీ ఏంటంటే అన్న, మన భారతదేశం కోసము సరిహద్దుల్లా ప్రాణం పోయిన సైనికుడు ఆ బాడీ ఇంటికి వస్తే మళ్ళా దేనికోసం చచ్చిపోయాడు? మన భారతదేశం కోసమే కదా. ఆ జెండాని కప్పి మళ్ళా సెల్యూట్ కొడతారన్నా. చచ్చిపోయినంత మాత్రాన భారతదేశం కోసం చచ్చిపోయాడు అని చెప్పి సొంత తల్లి కన్న తల్లి కూడా భారతదేశాన్ని కించపరిచి మాట్లాడదు. నీకేం అర్హత ఉందని మాట్లాడుతున్నావురా అని మాట్లాడిన ప్రతి ఒక్కరికి ప్రశ్నిస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి విషయం, నువ్వు ఏ రోజైనా తాగినప్పుడు కానీ తాగనప్పుడు కానీ ఏదైనా కోపం వచ్చినప్పుడు కానీ ఈ భారతదేశం నాకు ఏమి ఇచ్చింది, దీనికి నేను ఎందుకు మంచి చేయాలి, భారతదేశం ఫ్లాగ్ ఉన్నది, ఆ ఫ్లాగ్ని ఎట్లా కించపరచాలి, ఎందుకు కించపరచొద్దు అనే కోణంలో ఎప్పుడైనా ఆలోచించిన అవసరం? ఈ టాపిక్ ఎప్పుడైనా నువ్వు పుట్టినప్పటి నుంచే వచ్చిందా? మరి నాన్ వేషానికి ఎందుకు వస్తుంది ఈ థాట్? ఎందుకు వస్తుంది? జెండాని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుండు. జెండాని ఇండియాలో ఉండి తిడితే ఒక లెక్క క్రైమ్ ఉంటుంది, ఒక లెక్క పనిష్మెంట్ ఉంటుంది, బయట దేశంలో ఉంటే ఇంకో లెక్క పనిష్మెంట్ ఉంటుంది. సో బయట దేశంలో తిట్టొచ్చు అనే కోణంలో ప్రొజెక్ట్ చేసిండు పబ్లిక్ని ఒక 2 years కింద. సో 1 లైవ్లు కూడా ఉన్నాయి, ఆ వీడియోలు కూడా ఉన్నాయి, నేను పంపిస్తాను నీకు. నువ్వు ఉన్నాయన్న నా దగ్గర నా అన్వేషణ గురించి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అది నేను నిన్ను అడిగితే నువ్వు ఎట్లయినా నెగిటివ్ చెప్తావు, ఎందుకంటే నువ్వు నెగిటివ్ ఉన్నావు కాబట్టి. ప్రజలని అడిగి కింద కామెంట్లు పెట్టమని చెప్తాను. ఫస్ట్ అది కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ మన ఇంటర్వ్యూలోకి పోదామన్నా. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే నా అన్వేషణ ఫాలోవర్స్ ఉన్నారో వాళ్లకు నా ప్రశ్నలు, ఈ ప్రశ్నలు మీరు సమాధానము మీ కామెంట్ రూపంలో ఇవ్వండి. సమాధానం ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా 1కి 10 సార్లు ఆలోచించి, నా ఉద్దేశం ఏంటంటే సొంత అన్న తప్పు చేసిన తప్పుని తప్పే చెప్పాలి అనేది నా ఉద్దేశం. కేవలం నువ్వు సబ్స్క్రైబర్ మాత్రమే, నీ ఇంటోడు కాదు, నీ చుట్టం కాదు, నీ ఊరోడు కాదు, కేవలం సబ్స్క్రైబర్ మాత్రమే. నువ్వు కూడా 1కి 10 సార్లు ఆలోచించి కామెంట్ పెట్టు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నా అన్వేషణ 500 ఫ్యాన్ పేజెస్ క్రియేట్ చేస్తే వాళ్ళ తల్లులను పేరుకొంటూ తిడుతున్నాడు. మీరు ఎట్లా క్రియేట్ చేస్తారా, మీకు పని పాటలు లేవురా లంజా ఒడుకుల్లారా అని తిట్టాడు. దీని మీద మీ స్పందన ఏంది? మీరు తన మీద ఉన్నటువంటి అభిమానంతో ఫ్యాన్ పేజెస్ క్రియేట్ చేస్తే దానికి ఈ విధంగా తిట్టిండు, మీరు దాన్ని ఏమంటున్నారో మీ కామెంట్ రూపంలో చెప్పండి. ఎంసీఎన్ గురించి ఫైట్ చేసిండు అని కొంతమంది అంటే, ఇంకొంతమంది కావాలని ఎవరైతే ఈ సామాన్య యూట్యూబర్లు ఉన్నారో వాళ్ళని అన్యాయం చేసిండు అని ఇంకొంతమంది అంటున్నారు. దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి. అంతేకాకుండా ఇతర దేశాలకు వెళ్ళి మన దేశం గురించి, మన దేశ యువత గురించి కించపరుస్తూ మాట్లాడిండు. దీని మీద మీ ఆన్సర్ చెప్పండి. తెలంగాణ స్లాంగ్ని డైరెక్ట్గా లాంగ్వేజ్ షేమింగ్ చేసిండు అని కొంతమంది తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ మీద ప్రేమ ఉన్నటువంటి కొంతమంది సామాన్యులు అంటారు. దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి. మాట్లాడుతున్న పాయింట్ ఏదైతే ఉందో, ఇప్పుడు తను క్లారిటీగా సామాన్యుడిగా ఎవరైతే యూట్యూబర్లకు ముందుకు వస్తున్నారో వాళ్ళకి సపోర్ట్ చేయాలి అని ఉంటూనే, ఎవరైతే కొంచెం ఎదగగానే వాళ్ళని పాయింట్అవుట్ చేసి కిందకు దొక్కాలనే ప్రయత్నం చేస్తున్నాడు అనే ఒక ఆరోపణ ఉంది. దీని మీద మీ ఒపీనియన్ చెప్పండి. మీరు నా అన్వేషణ ఫ్యాన్స్ కావచ్చు, భయ్యా సన్నీ యాదవ్ ఫ్యాన్స్ కావచ్చు, ఎంతేమైనప్పటికీ నువ్వు తల్లికి కొడుకువే. ఒక సనాతన ధర్మమో, లేకపోతే ముస్లిం ధర్మమో, లేకపోతే క్రిస్టియన్ ధర్మమో, ప్రతి ధర్మంలో చెప్పేదైతే తప్పుని తప్పుగా నిరూపించాలి, తప్పుని తప్పుగానే చూపించాలనేది అయితే ప్రతి ధర్మంలో ఉంది కదా. అదే విధంగా ఆలోచించి చెప్పండి. మీ సొంత సబ్స్క్రైబర్ అయినా కూడా చెప్తున్నా, ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందే, ఎంతైనా కోరుతున్నా. అన్న, నేను నీకు ఒక పర్సనల్ క్వశ్చన్ అడుగుతున్నా. మనోడు నా అన్వేషణ ఫస్ట్ పాయింట్ డైరెక్ట్గా నువ్వు ఇట్లా పోలేవు అని అన్నప్పుడు
భయ్యా సన్నీ యాదవ్ లేదు నేను పోయినా అయ్యో ఇవి ప్రూఫ్స్ అని చెప్తే ఇంత పెద్ద లొల్లి కాకుండే కదా అని కొంతమంది అంటున్నారు. దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి. మేబీ నేను అదే ఆలోచిస్తున్నాను. నేను కూడా అందుకే కామెంట్ పెట్టినాను, అంత రేజ్ అవ్వకు, అవసరం లేదు వాని మీద. ప్రతి సంవత్సరానికి ఒకరి మీద పడి నేను ఏడుస్తాను, దాని మీద నాకు వ్యూస్ వస్తాయి, దాని మీద నేను పైసలు సంపాదించుకుంటున్నాను, ఇదంతా కాంట్రవర్సీ వల్లనే సంపాదించినాను అని చెప్పి సంపాదిస్తుంది. కాబట్టి నువ్వు అంత రియాక్ట్ అయ్యేది లేకుండే, నీ క్యాడర్ ఇది కాదు అని నేను కామెంట్ పెట్టాను, ఆల్రెడీ పెట్టిన ఆయన. ఇది నా రెస్పాన్స్. ఒపీనియన్ అన్న. భయ్యా సన్నీ యాదవ్ కి ఒక 4 కార్లు ఉన్నాయి, ఒక బిల్డింగ్ ఉంది, ఆస్తి అంతస్తులు మంచిగానే ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా కూడా మళ్ళీ ఎందుకు ప్రమోట్ చేస్తున్నావు అంటే నా ట్రావెలింగ్ కి, నేను ఉండడానికి, నా ఎక్స్పెన్సెస్, నా ఎక్స్పెండిచర్ ఏవైతుందో ఇవన్నిటికి కూడా వెళ్ళాలంటే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయాలని కొన్ని వీడియోస్ లో చెప్పడం జరిగింది. కానీ తను ఆల్రెడీ సెటిల్డ్, తను ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి, నిజంగా ట్రావెలింగ్ మీద, నిజంగా గుర్తింపు కోసం, నిజంగా వరల్డ్ రికార్డ్ ఇంకోటో సాధించుకోవాలని ఉంటే నీ సొంత డబ్బులతో చేయొచ్చు కదా అని కొంతమంది అంటున్నారు. దాని మీద నీ ఒపీనియన్ ఏంటన్నా? సో సింపుల్ గా ఒకటి చెప్పాలంటే, మనోని దగ్గర 4 కార్లు ఉన్నాయి, 4 బండ్లు ఉన్నాయి అనేసి నువ్వు అంటున్నావు. నాకు తెలిసి మనోని దగ్గర ఒకటే కారు ఉంది, అది కియా కారు, జాగ్వార్ కారు. మనోది కాదు, వాళ్ళ ఫ్రెండ్ది. ఏదో కొన్ని వీడియోలకు వాడుకున్నాడు, ఇది అయితే ప్రూఫ్డ్. ఇది ఎవరికి కూడా నేను కొన్నాను అని చెప్పలేదు. అండ్ మనోని దగ్గర ఉన్న బండ్లు వచ్చేసి అడ్వెంచర్ 390, BMW, ఇంకోటి ట్రాంఫ్. ఈ 3 వెహికల్స్ అయితే ఉన్నాయి. ఇంకోటి RC ఉందో లేదో నాకు తెలియదు. ఈ 3 వెహికల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను రోజా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, హీరోయిన్ రోజా ఉంది కదా, ఎమ్మెల్యే రోజా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. అంటే నేను ఆమెను బేస్ చేసుకుని నేను చెప్పట్లేదు, అందరి కోణాలు అట్లుంటాయి అని చెప్తున్నాను అనమాట. ఆమెకు ఒకసారి దగ్గో ఏదో అయితే మాట కూడా మాట్లాడడానికి రాకపోతే ఆమెకు సినిమా షూటింగ్ వచ్చిందంట. వస్తే అంటే అగ్రిమెంట్ సైన్ పెట్టాలి. వాళ్ళ అబ్బాయి ఏదో కారు కొనమన్నాడు. కాదు, పాత విషయం ఇది. అప్పుడే ఆమె స్టార్టింగ్ లో విషయము, నాకు దగ్గైంది లేదా నాకు హెల్త్ బాగాలేదు అని చెప్పి నేను అగ్రిమెంట్ మీద సంతకం పెట్టకపోతే ఇదే సినిమా వేరే ఆమెకి వెళ్ళిపోతుంది, ఆమె చేస్తుంది. నాకు ఇంట్లో ఎక్కువ ఫేమ్ రావచ్చు రాకపోవచ్చు, నేనైతే చేస్తా అని చెప్పి ఆమె హెల్త్ ఇష్యూ ఉన్నప్పటికీ కూడా సైన్ పెట్టి నేను ముందుకు వెళ్ళాను అనే చెప్తుంది అనమాట. ఇక్కడ భయ్యా సన్నీ యాదవ్ ఏదైతే ప్రమోషన్ చేస్తుండో, ఇతను చేస్తేనేమో చేసిండు, లేకపోతే వేరేకి అయితే కంపల్సరీ మేబీ సిల్లీగా ఉంటుండో. సినిమా వల్ల ఆమెకు లాభం పొందుతుంది, లేకపోతే వేరే ఆమెకు లాభం పొందుతుంది. కానీ ఇక్కడ బెట్టింగ్ యాప్ వల్ల మనోడితో పాటు నేను చెప్తుంది ఏంటంటే డబ్బుల విషయంలో చెప్తున్నా. డబ్బులు ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు ఇన్ని గణం ఉన్నాడు, ఈ డబ్బుల విషయంలో చెప్తున్నా అనమాట. ఇప్పుడు నేను చేయకపోయినా వాడు ప్రమోషన్ చేసేసుకుంటాడు. సో నేను సంపాదించుకోవాలి కాబట్టి ఎట్లయినా ఈ విధంగా నేను సంపాదించుకోగలను, నేను ఎందుకు వదులుకోవాలి అనే కోణం. ఇండియాలో ఇంతమంది యూట్యూబర్లు ఉన్నారు, నేను వదిలేస్తే వాళ్ళు వదిలేస్తారా అనే కోణంలోనే అని కోణం గురించి చెప్తున్నా. అన్న భయ్యా సన్నీ యాదవ్ ఇప్పుడు అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే పాయింట్స్ లేక సిల్లీ పాయింట్స్ మాట్లాడుతున్నాడు అన్న అని చాలా మంది అడుగుతున్నాడు. నాకు కూడా అనిపించింది. ఏ విషయంలో అనిపించింది అంటే, ఇక మనం లాస్ట్ సిచ్యువేషన్స్ కాబట్టి కొంచెం ఒపీనియన్స్ కూడా మాట్లాడుకుంటా, నా ఒపీనియన్స్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈయన ఏమన్నాడు, ఎవరు మన నాన్ విషన్ ఏమన్నాడు అంటే, ఎవరైతే బెట్టింగ్ యాప్స్లో లాస్ అయిపోయి వాళ్ళ సొంత తమ్ముళ్ళను అన్నలను కోల్పోయిన, సూసైడ్ చేసుకున్న చచ్చిపోయిన కోల్పోయిన కుటుంబాలు నాకు మెసేజ్ చేసినాయి, ఇట్లా నా ఏమంటారు భయ్యా సన్నీ యాదవ్ వల్ల నా తమ్ముడు చనిపోయాడు, ఇట్లా బెట్టింగ్ యాప్స్కి ఎడిక్ట్ అయిపోయాని వచ్చినాయి అని చెప్తే, భయ్యా సన్నీ యాదవ్ ఏమంటుందంటే, నాకు కొన్ని ప్రూఫ్స్ వచ్చినాయి, కొంతమంది యువత ఏమంటుందంటే బ్యాంకాక్లోనో ఇంకో ఇతర దేశాలకు పోయి లేకపోతే ఎక్కడన్నా పోయి అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలను ప్రమోట్ చేస్తున్నావు, వాళ్ళ దగ్గరకు పోయి వీళ్ళకి ఎయిడ్స్ వచ్చిందంట, ఎయిడ్స్ రిపోర్ట్స్ పంపిస్తున్నాడు అని చెప్పి స్క్రీన్ షాట్లు. సిల్లి అనిపించట్లేదు అన్న ఇది మరి దారుణంగా. ఓకే, నువ్వు అన్న వీడియోనైతే నేను చూడలేదు. ఒకవేళ నువ్వు నన్ను భయ్యా సన్నీ యాదవ్ తరపున మాట్లాడు, ఒకవేళ నువ్వే భయ్యా సన్నీ యాదవ్ తరపున వస్తే ఎలా మాట్లాడతావు అనేసి అంటే, అని ఒకవేళ నువ్వు నన్ను అడిగితే నేనేం చెప్తాను అనేసి అంటే, నా అన్వేషణ చెప్పేటి ఫస్ట్ అన్ని సొల్లు ముచ్చట్లు, సొల్లు కబర్లు, ప్రతి దేశానికి పోయి నాకు దాంతో పెళ్ళయింది, దాంతో శోభనమైంది అని చెప్పి కూర్చొని మాట్లాడుకుంటా, టోపీ పెట్టుకొని షోప్ టాప్ దెంగి తమ్నైల్స్ పెడుతుంటాడు, వెరైటీ తమ్నైల్స్ పెడుతుంటాడు. సో ఇవన్నీ సొల్లు కబుర్లు అని అందరికీ తెలుసు. సో ఈయనని డిఫీట్ చేసే కోణంలో ఏ స్టైల్లోనైతే ప్రొజెక్ట్ చేసిండో ఆ స్టైల్లోనే నేను చెప్తాను అనే కోణంలో అనుకొని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎయిడ్స్ రేటు ఆంధ్రప్రదేశ్లో 2019లో 8th, 9th, 10th ఉంటుంది. 2024లో ఇప్పుడు చూసినట్టయితే సెకండ్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు మేబీ ఇప్పుడు మన తెలుగు ఫ్యాన్సే కదా వ్యూస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకి నాన్ విషయానికి. అంటే నువ్వు భయ్యా సన్నీ యాదవ్ విషయానికి వస్తేనేమో భయ్యా సన్నీ యాదవ్ వల్ల పిల్లలు చచ్చిపోతే ఎంతో మంది చేస్తున్నట్టు, కానీ ఈ విషయానికి ఎయిడ్స్ విషయానికి వస్తే మాత్రం నాన్ వేషణ వల్లనే సెకండ్ స్థాయికి వచ్చింది అంటున్నావు. నేను నాన్ వేషణ వల్లనే వచ్చింది అనట్లేదు. మనోడు ఏం చేసిందంటే, డైరెక్ట్ గా ఆడ ఏదైతే రెడ్ లైట్ ఏరియాలు ఉన్నాయో ఇగో ఇట్లా కెమెరా పట్టుకొని పోయి మొత్తం అంతా రికార్డ్ చేసి ఎవరెవరితో మాట్లాడుతుంటే ఎక్కడెక్కడికి పోవాలి, ఎట్లెట్లా చేయాలి, ఎట్లెట్లా చేసుకోవచ్చు అనేసి చెప్పిండు. సో సెక్స్ ఇప్పుడు మన ఇండియాలో అయితే ఇప్పుడు లీగలా?
సెక్స్ చాలా మంది అంటున్నారు లీగల్ అని, ఇంకొంతమంది ఏమో ఎంత లీగల్ అన్నా కూడా బిజినెస్ చేయొద్దు అని అంటున్నారు. సరే, అది అవుట్ ఆఫ్ టాపిక్. మనోళ్ళు పోయి ఎయిడ్స్ తలిగించుకొని వచ్చిండ్రు అనే కోణంలో మనోడు చెప్పొచ్చు. మేబీ ఇప్పుడు మనోడు అబద్ధం చెప్తుండే అనుకున్నా, కానీ గూగుల్ అయితే చెప్పదు కదా. 2% రెండవ స్థాయిలో ఉంది ఎయిడ్స్ ఆంధ్రప్రదేశ్ అన్న. ఫైనల్ గా ఒక టాపిక్, నువ్వు ఇప్పుడు విజ్జువి, నువ్వు నాన్ వేషణ మరియా సన్యాది అన్ని మైండ్లోకి వెళ్ళి తీసి ఒక విజ్జు పర్సనాలిటీగా ఆలోచిస్తే ఈ గొడవ పులి స్టాప్ పెట్టాలంటే ఎవరు ఏం చేయాలి? నాన్ వేషణ ఏం చేయాలి, ఇక్కడ భయ్యా సన్యాదో ఏం చేయాలి? ఓకే, వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళిద్దరు యూట్యూబ్లో డిలీట్ కొట్టేసేసి అయిపోతాయి. నిజంగా వీళ్ళు వెళ్ళిపోతుంది. లేదంటే ఫస్ట్ నేనేమంటా అంటే నాన్ వేషణని ఫస్ట్ కుక్కని కొట్టినట్టు ఎవరైనా కొట్టి వీడియో పెడితే వాడు సెట్ అయిపోతాడు. ఏది అప్పుడు నాన్ వేషణ ఫ్యాన్స్ నేను కొట్టినట్లనా? ఎస్, నాన్ వేషణ ఫ్యాన్స్ ఎట్లయితే ప్రాంక్ చేసిండ్రో నేను చేసిండ్రో జనాల మీద, సో ఆ విధంగా బట్టలు చింపి నిజంగా కొడితే అది ప్రాంక్, అది ఇది నిజంగా కొడితే బాగుంటది. ఎందుకంటే మళ్ళీ ఇంకొకసారి చేయడు. ఇప్పుడు నేనేమంటున్నా, సరే భయ్యా సన్నీ యాదవ్ నీ టోపీ లేపి ఇట్లా దెంగతా మాదర్ చాలా దారుణం. ఓకే ఒప్పుకుంటా. నిజానికి భయ్యా సన్నీ యాదవ్ ముందెప్పుడు కూడా మరింత ఓకే, నా మీద ఎందుకు పడుతున్నావు అబ్బాయి అన్న కోణంలో మాట్లాడిండేమో అని నేను అనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ అన్ని మాటలు మాట్లాడడానికి ఈయన రెచ్చగొట్టిండు కాబట్టి ఈయన రెచ్చగొట్టకపోతే అయిపోయేది కదా. ఇప్పుడు స్కూల్లో సార్ వీడు రెచ్చగొడుతుంది సార్ అంటే రెచ్చగొడుతుంది నువ్వు రెచ్చిపోతావారా అని చెప్పి ఈయన ఒకటి కొట్టి కూర్చోబెడతాడు. ఫస్ట్ ఇట్రారా అని చెప్పేసి కేంద్రాలతోనే మొన్న దాన్ని రెచ్చగొట్టినావు, మొన్న ఈయన రెచ్చగొట్టినావు, ఇప్పుడు ఈయన రెచ్చగొట్టినావు అని నేను 4 ఎక్కువ తగిలిస్తారు. కాబట్టి అదే కోణంలో మనం కూడా ఆలోచించాలి. నీ గుద్ద బాగా పలగొడితే ఒకసారి నువ్వు సెట్ అవుతావు. సో ఇక్కడ స్టాప్ అవుతుందని నేను అనుకుంటున్నా. అన్వేష్ గుద్ద పగలాలి. ఒకసారి భయ్యా సన్నీ యాదవ్ గారికి కాల్ చేసే ప్రయత్నం చేస్తాను. ఏమైనా మాట్లాడతావు? ఒక్కసారి మాట్లాడతాను ఫైనల్గా ఒక్కసారి తనకు. ఎందుకంటే నాన్ వేషన్లకు నువ్వు ఎట్లయినా చేయలేవు కాబట్టి, చేసినా లేపడు కాబట్టి, ఉన్న ఛానల్స్ బ్లాక్ చేసిండు కాబట్టి. నేను వాళ్ళ అమ్మకి చేసిన, నీకు ప్రూఫ్స్ కూడా చూపిస్తా. అదే ఇస్తా అన్నావు కదా రికార్డింగ్స్, ఖచ్చితంగా ఇక్కడ పబ్లిక్కి నేను అది కూడా చేస్తా. అయితే అండ్ ఇంకోటి నేను షేర్ చేసుకోవాల్సింది ఏంటంటే, పెట్టిన మెసేజ్ పెట్టినా మనోడు చూసుకుంటా. చూసిందా? హలో బ్రో, ఇప్పుడు నేను చూడలే, నేను వేదాంతో ఇంటర్వ్యూలు ఉన్నా, ప్రజెంట్ కూడా వేదాంతో ఇంటర్వ్యూలు ఉన్నా. నువ్వు ఓకే అంటేనే మాట్లాడొచ్చు. ఒకటే 1 minute కాల్ అని చెప్పి, జస్ట్ 1 minute కాల్. నువ్వు మాట్లాడతావు, నేనే మాట్లాడతా. ఒక్కసారి వేదాంత్ మాట్లాడు. హలో బ్రో, నమస్తే. నమస్తే బ్రో, బాగున్నారా? బాగున్నారా? గుర్తుపట్టిరా? తెలుసు బ్రో మీరు నాకు. యా మీరు మెసేజ్ చేసినట్టున్నారు, రీసెంట్ గా చూసుకొని మెసేజ్ చేశాను మీకు ఇన్స్టాలో. అయితే నా థింగ్ ఏంటంటే బ్రో, ఇప్పుడు ఈ గొడవలు దీనికన్నా ముందు మీ వీడియోస్ చూస్తే ఎక్కడ కూడా కొంచెం గలీజ్ మాటలు కానీ లేకపోతే అబ్యూస్గా కానీ మాట్లాడేవారు కాదు. ఓన్లీ ఫ్యామిలీ ఆడియన్స్, ఎట్ ది సేమ్ టైం యువత, ఎట్ ది సేమ్ టైం అందరూ చూసేవాళ్ళు. బట్ మీ మీద ఉన్నటువంటి ఒక పెద్ద ఎలిగేషన్ ఏంటి అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం. ఓకే, ఈ ఎలిగేషన్ని మీరు ఒకవేళ ఇది ఇక్కడితో ఆగాలి అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఆపాలి అని ఒకవేళ మీకు చెప్తే ఆపుతారా, లేకపోతే బెట్టింగ్ యాప్స్ ఇలానే కంటిన్యూ చేస్తారా ప్రమోట్ చేయడం? బ్రో, ఒక సింపుల్ లాజిక్ ఏంటంటే ఇక్కడ బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు నేను ఆపుతా బ్రో. మన తెలంగాణలో ఎవ్వరు బెట్టింగ్ ఆడకుండా ఉంటారా? మీరు చెప్పండి. కాదు, ఒకవేళ నిజంగా ఒకవేళ బెట్టింగ్ ఆడాలనుకున్న వాళ్ళు భయ్యా సన్నీ యాదవ్ ప్రమోట్ చేసినా ఆడతాడు, ఇంకా వేరే యూట్యూబర్లు ఎవరు ప్రమోట్ చేసినా ఆడతారు. ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ కి ఆడాలని ఇంట్రెస్ట్ లేదు, నేను కాదు ఇంకొక 1000 మంది వచ్చి చెప్పినా కూడా ఆడరు. బ్రో, నీలాగా ఒక రైడింగ్ చేయాలి, ఒక ఇతర దేశాలు ట్రావెలింగ్ చేయాలనుకునే ఒక 10th క్లాస్ పిల్లగాడు, నీ వీడియోలు చూస్తున్న పిల్లగాడు, నువ్వంటే నచ్చిన పిల్లగాడు, నీ నోటి నుండి నువ్వు టెలిగ్రామ్కి రా బెట్టింగ్ యాప్ మనం ఆడదాము అని అంటే నీ మీద ఉన్న అభిమానంతో పోయి ఆడడే వాళ్ళు అట్లీస్ట్ నీ వల్ల ఆగుతారు కదా బ్రో. నీ ఫ్యాన్స్ గురించి మాట్లాడితే, నీ ఫ్యాన్స్ గురించి, నీకున్నటువంటి 40 లక్షల మంది ఫాలోవర్స్ గురించి మాట్లాడితే, అందులో ఒక 10th పిల్లగాడు యువతను నిన్ను ఎవరైతే బాగా అడ్మైర్ చేస్తున్నారో వాళ్ళు అట్లీస్ట్ నువ్వు ఆపితే నిన్ను చూసి ఆగుతారు కదా అంటున్నా. సరే వేరే వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు, అట్లీస్ట్ నీ అభిమానులు ఆగుతారు కదా. బ్రో ఒకటి చెప్పనా బ్రో, ఎవరు ఆగాలనుకున్నా ఎవరు ఆపేది ఉండదు బ్రో ఇది. ఓకే, ఎందుకంటే తెలుసా, ఇది నేను ఇన్ఫ్లుయెన్స్ చేయకున్నా సరే, ఇప్పుడు ఒక మీరు చెప్పారు ఇప్పుడు ఏంటంటే ఒక 10th క్లాస్ అబ్బాయి ఓన్లీ నా వీడియోసే చూడడు. ఇప్పుడు ఆయన ఫ్యాక్ట్ ఛానల్ చూస్తాడు, వేరే న్యూస్ ఛానల్ చూస్తాడు, ఏదో ఫుడ్ ఛానల్ చూస్తాడు, అన్నిట్లలో చూస్తాడు. ఎన్ని చూసినా కూడా ఒకరి మీద ఒక డిఫరెంట్ ఒపీనియన్ ఉంటుంది బ్రో. వాళ్ళు చెప్పే మాటలు అట్లీస్ట్ మనం వినాలనిపిస్తుంది కదా బ్రో, అనేది నా ఒపీనియన్. బ్రో సింపుల్ లాజిక్ నేను ఒకటి చెప్తా బ్రో. నేను వరల్డ్ రైడ్ చేసేటప్పుడు హెల్మెట్ ధరించి రైడ్ చేయండి అని చెప్పేసి నేను సౌత్ ఈస్ట్ ఏషియా మొత్తం
తిరుగుకుంటే చేసిన. ఓకే నాకు తిప్పి కొడితే ఒక్కళ్ళు ఇద్దరు అన్న నువ్వు చెప్పినందుకు మేము హెల్మెట్ వేసుకున్నాం అని చెప్పేసి చెప్పారు. సో అట్లీస్ట్ ఆ ఒక్కరిద్దరి గురించి ఆలోచించు కదా అంటున్నా. అర్థం కాలేదు బ్రో. అట్లీస్ట్ ఆ ఒక్కరిద్దరి గురించి ఆలోచిద్దాం కదా అంటున్నా. మార్పు ఒక్కరితోటే మొదలవుతుంది కదా. చెప్పేది ఏంటంటే బ్రో, అవి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఆడాలనుకున్న వాళ్ళు ఎట్లయినా ఆడతారు బ్రో. ఓకే ఇప్పుడు వాళ్ళ కామెంట్స్ నాకు 1-2 కామెంట్స్ కనిపించినాయి. ఇప్పుడు వాళ్ళు నిజంగా పెట్టుకున్నారా లేదా అనేది మనకు తెలియదు, నేను పోయి చూడలే వాళ్ళు పెట్టుకున్నారా లేదా అనేది. హెల్మెట్ వాళ్ళు కామెంట్ అయితే పెట్టిరు కింద. నేను కామెంట్స్ గురించి నేను నీకు చెప్తున్నా. సరే బ్రో, నా దగ్గర ఒక క్వశ్చన్ ఉంది. ఈ క్వశ్చన్ ఎండ్ అవ్వగానే మనం కాల్ కట్ చేద్దాం. నాకు కుదిరితే మీతో డైరెక్ట్ గా కూర్చొని ఇంటర్వ్యూ తీసుకోవాలని ఉంది, కాల్లో కాదు. ఫైనల్ గా ఒక క్వశ్చన్. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం ఒక ఎత్తు అయితే, బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ వాళ్ళను బానిసలు చేయడం ఒక ఎత్తు. భయ్యా సన్నీ యాదవ్ టెలిగ్రామ్ లకు తీసుకెళ్లి బానిసం చేస్తున్నాడు అంటే మీ సమాధానం ఏంటి బ్రో? నీకు ఫస్ట్ నువ్వు నా టెలిగ్రామ్ ఛానల్ చూడలే అని చెప్తా బ్రో. ఓకే, నువ్వు ఫస్ట్ ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ చూడు. ఈ క్వశ్చన్ అడిగే ముందు నువ్వు ఏం చేయాలంటే ఫస్ట్ టెలిగ్రామ్ ఛానల్ పోయి అసలు మీరు 500 రూపీస్ ఇస్తున్న విషయం వాస్తవమేనా? అవును ఇస్తున్నా. ఆ డబ్బులు ఎందుకు ఇస్తున్నారు బ్రో? దేనికి ఇది కరెక్ట్ క్వశ్చన్. దేనికి ఇస్తున్నా అంటే ఇప్పుడు టెలిగ్రామ్ ఛానల్ లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి, బెట్టింగ్ ఆడినోడికి కాదు 500. ఓకే, ఇప్పుడు వీడేం చేస్తుండంటే ఎవరైతే ఇప్పుడు నా మీద ఎలిగేషన్ వేస్తున్నారో ఈయనేం చెప్తున్నాడంటే బెట్టింగ్ ఆడడానికి నేను 500 ఇస్తున్నా అని చెప్తున్నాడు. ఇప్పుడు మీలాగా తెలియని వాళ్ళు ఎవరైనా ఏంటంటే అదొకటి పట్టుకొని వచ్చి నన్ను క్వశ్చన్ అడుగుతున్నారు. అయితే నేను ఒక్క పాయింట్ చెప్పనా? ఇఫ్ ఒకవేళ మీరు ఒకవేళ అంటే నార్మల్ గా మాట్లాడుతున్నా, న్యూట్రల్ గా ఉండే మాట్లాడుతున్నా బ్రో, మనకు ఆకలేసినప్పుడు ఎవడన్నా 100 రూపాయలు ఇస్తే మనం చక్కగా పోయి తింటాం. ఎందుకు తింటాం? మనకు ఆకలేస్తుంది కాబట్టి. మీరు క్లియర్గా మీరు బెట్టింగ్ ఆడండి, మీకు డబ్బులు వస్తాయి, 1x బెట్టో లేకపోతే ఇంకోటో చాలా లీగల్, చాలా మంచిది, చాలా జెన్యూన్ది అని చెప్పి మీరు తీసుకొచ్చి 500 ఇస్తే వాడు అదే ఆడతాడు. కానీ 500 ఇందులోకి వచ్చినందుకు వచ్చినాయి అని చెప్పి ఎందుకు ఊకుంటాడు బ్రో? మీరు క్లారిటీగా బెట్టింగ్ ఆడమని చెప్తున్నారు, ఇందులోకి తీసుకొచ్చి 500 ఇస్తున్నారు. చెప్పట్లే, కాకపోతే ఇండైరెక్ట్ గా ఆడుండనే చెప్తున్నారు కదా. ఇండైరెక్ట్ గా ఆడమని ఎక్కడ చెప్పాలి? 500 రూపాయలతో నేను ఆడమని ఎక్కడ చెప్పలేదు. నువ్వు చూపి ఎక్కడైనా ఆడినట్టు నేను చెప్తుంటే. ఇప్పుడు నీకు ఇంకొకటి చెప్తా బ్రో, నీకు సింపుల్. నువ్వు చెప్పిన లాజిక్ ప్రకారం నేను ఇంకొకటి చెప్తా. ఇప్పుడు నేను ఐఫోన్ లో గివ్ అవే కూడా ఇచ్చిన, ఓకేనా? నేను మొత్తం 3 ఐఫోన్లు ఇచ్చిన. సారీ 3, 4, 5 ఇచ్చినట్టుంది. ఇప్పటికి 5 ఇచ్చిన. అందులో నేను ఫస్ట్ ఒకటి ఎక్కడ మన ఆదిలాబాద్ సైడ్ నిజామాబాద్ నుంచి లోపలికి వెళ్ళి ఇచ్చిన బ్రో. నేను అక్కడ ఒక చిన్న విలేజ్ లో వచ్చింది అనమాట, మన మహారాష్ట్ర బార్డర్ పక్కన. నేను ఐఫోన్ ఇచ్చిన నెక్స్ట్ రోజే ఆ అబ్బాయి ఏం చేసిందంటే ఐఫోన్ అమ్మేసుకున్నాడు. ఎందుకు అమ్మేసుకున్నాడు అంటే ఆ అబ్బాయి ఇల్లు కడుతున్నాడు. ఆ ఐఫోన్ అమ్ముకొని, నీకు ఆ అబ్బాయి నెంబర్ కూడా ఇస్తా నీకు కావాలంటే. ఆ అబ్బాయి ఐఫోన్ అమ్ముకొని ఆ ఇంటికి సంబంధించిన ప్లాస్టింగ్ అయినా చేపించుకున్నాడు. అది ఎవరి అవసరం మీద, ఎవరి ఆలోచన మీద ఉంటది బ్రో. అది బ్రో నాకు ఒక క్వశ్చన్. ఐఫోన్ యూజ్ చేసుకోవచ్చు కదా. ఓకే సూపర్ పాయింటే ఎవరి ఆలోచన విధంగా ఉంటది. సిగరెట్ తాగాలనుకున్నాడు సిగరెట్ అవుతాడు, అదే 500 తోటి. మంద అవుతాడు, ఇంటికి ఇవ్వాలనుకున్నాడు ఇంటికి ఇస్తాడు, కూలి పైసలు అనుకోని. నేనేమంటున్నా అంటే ఈ 500 నువ్వు ఇస్తున్నావు అంటే నువ్వు టెలిగ్రామ్ గ్రూప్ లోకి వచ్చినందుకు. అవును, ఓన్లీ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయినందుకు. ఇప్పుడు నేను అందులో నార్మల్ పోస్టులు కూడా పెడతాను. నేను ఎక్కడికైనా రైడ్ కి పోయినా అనుకోండి, ఆ లింక్స్ కూడా పెడతారు. ఆ రైడ్ కి సంబంధించిన పోస్టులు, లేదంటే నా వీడియోస్ ఉంటాయి కదా, ఓకే, నా వీడియో లింకులు అవి పెడతా. సూపర్ బ్రో. పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే డబ్బు, అంతే. రైట్? అదే డబ్బుని మళ్ళీ వీళ్ళకి 500 పంచుతున్నావు. సో పంచడానికి కారణం ఏంటి బ్రో? అర్థం కాలేదు బ్రో. మీరు యూట్యూబ్ నుండి టెలిగ్రామ్ కి రావడము ఇదంతా కన్నా ముందు మీరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు, కారణం డబ్బు రావాలని. అవును, అదే డబ్బుని తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ వీళ్ళకి 500 పంచుతున్నారు. అసలు మీ ఆలోచన, మీ ఉద్దేశం ఏంది అని అడుగుతున్నా. ఇప్పుడు ఒకటి చెప్పనా, జనాలకి ఎక్కడ చాలా మందికి నొప్పి వచ్చిందంటే ఇప్పుడు ఆ డబ్బులు మొత్తం నేను తీసేసుకుంటా, నన్ను ఎవరు అడగరు, కానీ నేను ఎక్కడైతే రిటర్న్ ఇస్తున్నానో అక్కడ వచ్చింది ప్రాబ్లం. అంటే మీరు అందరు ఇప్పుడు ఎట్లా అడుగుతున్నారంటే బ్రో, వచ్చిన డబ్బులు మొత్తం నువ్వు తీసుకోవచ్చు కదా, వాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు? అంతే ఎగ్జాక్ట్లీ అంతే. ఎందుకంటే ఆ డబ్బులు ఇచ్చి మీరు ఇండైరెక్ట్ గా బెట్టింగ్ ఆడిపిస్తున్నారు కదా అనేది ఆలోచన వస్తుంది. దానికి ఆన్సర్ చెప్తాను నేను. ఇప్పుడు ఏంటంటే బ్రో, ఇప్పుడు నాకు వచ్చిన డబ్బుల్లో ఆల్మోస్ట్ 80% దాకా నేను రైడ్ కే యూజ్ చేస్తా. ఓకే, ఎందుకంటే ఇప్పుడు నేను పోయి చేసే రైడ్ కి
నేను ఫస్ట్ లో ఎక్స్పెక్ట్ చేసిన, నేను చాలా వ్యూస్ వస్తాయి, నేను మంచిగా అందరు చూస్తారు, ఎందుకంటే వరల్డ్ రైడ్ ఎవ్వరు చేయలేదు, ఓ నాకు మిలియన్ లో పోతుంది వీడియో అనుకున్నా. తిప్పి కొడితే ఒక 100K కాదు 70K ఒక్క వ్యూస్ రాని నా దాంట్లో వీడియోస్ ఉంటాయి, మీరు వెళ్ళి చూడండి. 70 చూసా views కూడా రాలేదు. కింద వీడియోస్ 100s లోనే ఉన్నాయి, నిజమే అది. సో ఏంటంటే ఇప్పుడు నేను అంత పెద్ద రైడ్ చేయాలంటే నాకు తప్పదు. ఓకే. సో నాకు వచ్చిన డబ్బులలో మిగిలినవి ఉంటాయి, చూసారు కదా, నా రైడ్ కి మాత్రమే నేను యూజ్ చేసుకుంటున్నా. ఓకే, మిగతావి పబ్లిక్ ఈ బెట్టింగ్ యాప్స్ మిగతాయి మొత్తం కూడా సరే నాకు వాళ్ళ వల్లే వస్తున్నాయి, మనకి అందరికీ నేను ఇయ్యలేను, అందుకని చెప్పేసి సరే మన ఉన్న దాంట్లో ఎంత మిగిలిన దాంట్లో అంత ఇచ్చేద్దాం బ్రో. ఎవరికైతే నచ్చిందో వాళ్ళు మాత్రమే ఉంటారు బ్రో. నచ్చని వాళ్ళు నువ్వు 1000 చెప్పు 1,00,000 చెప్పు ఎవ్వరు ఆడరు. బయ్యసన్ని యాదవ్ ఇప్పుడు బెట్టింగ్ యాప్ ఆప్ చేస్తే ఇప్పుడు స్టేట్ అంతా బాగుపడిపోయి ఏమైనా అవుతుందా? ఏం కాదు. ఎందుకంటే నాకు మొన్న ఈ కాంట్రవర్సీ కాకముందు వరకు కూడా నా వ్యూస్ చూడు ఒకసారి 60,000, 70,000, 50,000, 1,00,000 అంతే. మీరు చెప్పిన దానికి నేను ఒక కామెంట్ మీ దాంట్లో ఇలానే మాట్లాడుతున్న దాని కామెంట్ ఏం చూసిన అంటే, నిజంగానే అప్పుడు మన స్వాతంత్రం వచ్చేటప్పుడు అప్పుడు ఎవరైతే అమర యోధులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇట్లనే ఆలోచించి, నేను ఒక్కరిని రోజు అడిగేసినంత మాత్రాన భారతదేశానికి స్వాతంత్రం వస్తుందా అని ఇట్లనే అనుకుంటే ఇంకా బ్రిటిష్ పరిపాలననే ఉండేటోళ్ళం కదా మనము అని కొంతమంది కామెంట్ కూడా పెడుతున్నారు. కుదిరితే వాళ్ళకు కూడా ఒక్కసారి మీ వీడియోలో మీ దాంట్లోనైనా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి. అండ్ ఈ ఒక్క విషయం పక్కన పెడితే బయ్యసన్ని యాదవ్ బ్రదర్, ఈ ఒక్క విషయం పక్కన పెడితే నేను ఒక సింపుల్ గా చెప్తా చూడండి. ఇప్పుడు ఒక పర్సన్ ని టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్తున్నా బ్రదర్. ఈ ఒక్క విషయం పక్కన పెడితే, ఈ ఒక్క బెట్టింగ్ విషయం పక్కన పెడితే మీ మీద ఎలిగేషన్ చేయడానికి ఇంకొక పాయింట్ లేదు, మీరు తప్పు అని చెప్పడానికి ఇంకో పాయింట్ లేదు. నేను ఒకటి చెప్తా వినండి, ఒక సింపుల్ లాజిక్ చెప్పనా మీకు. ఇప్పుడు ఈ కాంట్రవర్సీ క్రియేట్ చేసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన మీరు ఫస్ట్ నుంచి చూసుకుంటూ వస్తే బాగా ఫేమస్ అయిన వాళ్ళనైనా లేదంటే ఆయన ట్రావెలింగ్ కమ్యూనిటీలో ఉంటారు, చూసారు కదా, అవును, వాళ్ళనైనా తొక్కుకుంటూ వచ్చిండు. బ్రో ఇంతసేపు నేను విజ్జు ఇద్దరం కూడా అదే విషయం మీద మాట్లాడినాం. ఆయన తను ఏదైతే మన భారతదేశం జెండా గురించి కించపరిచిండో ఖచ్చితంగా అది తప్పే అని చెప్పినా, ఆయన తను నీ మీద ఏదైతే ఓన్లీ నీ మీద టార్గెట్ చేసి నేను తొక్కాలనే ప్రయత్నం చేసి బాడీ ఫేమింగ్ చేసి మీ జెండర్ షేమింగ్ చేస్తూ నువ్వు పెళ్లి చేసుకున్నావని, మీ మదర్కి క్యాన్సర్ అని, మీ మమ్మీని సికింద్రాబాద్, ఇవన్నీ మాటలు కూడా అసలు మనిషి అనేటోడు ఎవడట్లా మాట్లాడాడు, చాలా దారుణంగా మాట్లాడాడు, తప్పుని తప్పే అని చెప్తున్నా. అదే బ్రో నేను చెప్పేది కూడా, ఎందుకంటే అమ్మాయిని ఎందుకు మధ్యలో లాగాలి? ఇప్పుడు చాలా మంది జనాలకి లాస్ట్ ఇయర్ నుంచి జరిగిన స్టోరీ గుర్తులేదు. లాస్ట్ ఇయర్ ఏంటంటే ఈయన ఫస్ట్ స్టార్ట్ చేసి వీడియోలో అసలు ఏమనలేదు బ్రో, నేను సరే నా మీద నీకు ఎలిగేషన్ ఉంటే నాకు చెప్పు, నన్ను తిట్టు. లాస్ట్ టైం ఆయన వీడియోస్ లో ఫుల్ వీడియోస్ లో ఉంటది, ఇప్పుడు మరి డిలీట్ చేసిండో లేదో తెలియదు. లాస్ట్ ఇయర్ అందరు చూసారు, లంజొడక ఎదో నా కొడక ఎదో ముండా కొడక అది ఇది అని చెప్పి ఒక 20 నుంచి 30 సార్లు లంజొడక అన్నాడు వాడు లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఈ విషయం వదిలిపెట్టండి, ఈ ఇయర్ది. లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసింది ఆయన. నీకేమన్నా ఉంటే నువ్వు నన్ను తిట్టు. అదే ఈ విషయం అయితే తప్పే బ్రో. నేను స్పెషల్ గా చెప్తున్నా కదా, ఒక బెట్టింగ్ యాప్ విషయం పక్కన పెడితే మిగతావన్నీ కూడా తప్పే ఖచ్చితంగా. నేను ఒకటి చెప్పను, ఇగో చూడండి, ఇగో తమన్నా, మంచు లక్ష్మి, వీళ్ళందరూ నాకన్నా ఎంత పెద్దోళ్ళు బ్రో. వాళ్ళ ముందు నేను అంత పెద్దోళ్ళే ప్రమోట్ చేస్తారు. సరే విషయం మీ ఇద్దరికి వచ్చింది కాబట్టి నేను మీ గురించి మాట్లాడుతున్నా బ్రదర్. విషయం సమాజం గురించి వస్తే ఖచ్చితంగా అందరి గురించి మాట్లాడేవాడిని. ఇప్పుడు ఏంటంటే మ్యాటర్ ఈయనకి మెయిన్ ఒకటే సింపుల్ పాయింట్ ఏంటంటే, నాది అమెరికా వీడియో పోయి రీల్ వైరల్ అయిన తర్వాత అందరు జనాలు వచ్చి నా వీడియోస్ చూడడం స్టార్ట్ చేశారు. నిజంగా పోయింది, అసలు ఎట్టపోయింది ఏంది అనేది. ఈయనకి ఏంటంటే ఇంకా అక్కడ అమ్మో నాకు ఎక్కడ ఏమన్నా అవుతుందేమో అని చెప్పేసి ఇంకా వెంటనే స్టార్ట్ చేసిండు అనమాట కాంట్రవర్సీ. బ్రో ఓపెన్ డైరెక్ట్ ఒపీనియన్ చెప్తున్నా బ్రో, మీకు జరుగుతుంది అయితే 101% అన్యాయమే జరుగుతుంది. బట్ అట్ ది సేమ్ టైం ఆ బెట్టింగ్ యాప్ తప్ప మిగతా ఎంత అన్యాయమే జరుగుతుంది. మీరు నాకు ఒక్క విషయం క్లారిటీ ఇవ్వండి బ్రో, ఈ కొట్లాట ఎప్పుడు పులి స్టాప్ వస్తుంది? ఈ కొట్లాటకు మీరు పెట్టాలా తను పెట్టాలా, ఎట్లా పులి స్టాప్ వస్తుంది? ఒకటే బ్రో, స్టార్ట్ చేసిన వాళ్ళు పులి స్టాప్ పెడితే బాగుంటదని నా ఒపీనియన్. ఓకే, ఇప్పుడు నేనేంటంటే సింపుల్ నేను ఒకటి చెప్తా మీకు. ఇప్పుడు ఎక్కడ ఎవరు పులి స్టాప్ పెడితే బాగుంటది అని అన్నారు కదా, ఫస్ట్ ఆయన ఒక వీడియో చేసిండు నా మీద, అవును అమెరికా పోలేదు బండి మీద, షార్ట్ వీడియోస్ కాదు, షార్ట్ వీడియో కాకముందే ఫుల్ వీడియో చేసిండు నేను చచ్చిపోయినా అని చెప్పి. ఓకే, దానికి నేను రెస్పెక్ట్ఫుల్ గా, ఇప్పుడు నా ఛానల్ ఓపెన్ చేయ నువ్వు ఎంత రెస్పెక్ట్ గా ఇట్లా బ్రో అట్లా బ్రో అది బ్రో ఇది బ్రో మంచిగా మాట్లాడారు. గత 3 వీడియోల నుంచి మీరు అబ్యూస్ గా మాట్లాడడం స్టార్ట్ చేశారు, దానికన్నా ముందు మీరు మంచిగానే కౌంటర్ ఇచ్చారు చూసిన.
తర్వాత కౌంటర్ మంచిగా చెప్పిన కదా బ్రో, నీ నా మోటో బ్లాగింగ్ ఏందో నేను చేసుకుంటా, నీ ట్రావెలింగ్ ఏందో నువ్వు చేసుకో బ్రో అని మంచిగా చెప్పిన ఆ వీడియోలో. ఆ వీడియో అయిపోయిన తర్వాత కూడా నాకు మా ఫ్రెండ్ కి పెళ్లి జరిగిందని ఒక వీడియో, నాకు మా అదే చెర్రీకి నాకు అక్రమ సంబంధం గుట్టు రట్టు అని ఇంకొక వీడియో చేసిండు. నేను ఆ 2 వీడియోస్ కి కూడా లైట్ తీసుకున్నా, నేను రెస్పాండ్ అవ్వలే. ఆ 3వ వీడియో ఏం పెట్టిండంటే వాళ్ళ అమ్మ క్యాన్సర్ వచ్చింది, మా అమ్మ ఆడికి ఫోన్ చేసి అడుక్కుంటుంది అది ఇది అని చెప్పేసి పెట్టిండు బ్రో. ఇంకా నాకు టెంపర్ లేచింది. ఇంకా అంతే ఫ్యామిలీ అంటే ఎవరు ఊరుకోలేము. 3 వీడియో అంటే నా మీద నేను పులి స్టాప్ పెట్టేసిన అప్పటికి మళ్ళీ గెలుక్కొని 3 వీడియోస్ చేసిండు. ఈ రోజు ఇందాక ఒక వీడియో పెట్టినట్టు కొంచెం డోస్ తగ్గిస్తాను అని చెప్పినట్టుగా విన్నా. వాళ్ళ ఆయనకి ఏదో థ్రోట్ క్యాన్సర్ వచ్చింది, వాళ్ళ బ్రదర్ ఫోన్ చేసి మీకు చెప్పిండని ఏదో పెట్టినట్టు. అవునవును బ్రో. ఇప్పుడు ఒకటే చెప్పనా, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి బ్రో. ఓకే అంటే ఇంకా నేను అట్లానే ఫిక్స్ అయిపోయినా. నేను ఇంకా ఏమనంటే ఈడు బ్లాక్ మెయిల్ చేస్తాడు బ్రో అందరినీ. ఎస్, అదైతే తెలుస్తా ఉంది, అది ప్రజలు గుర్తించాలి. ఏంటంటే చెప్పనా, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రవి అయినా ఉమా అయినా వీళ్ళిద్దరు ఎవరైనా కూడా వాళ్ళకి ఏంటంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళ సీక్రెట్స్ అన్ని తెలుసుకొని గ్రిప్ లో పెట్టుకొని వాళ్ళు మీరు మాట్లాడితే నేను వదిలిపెడతా, మీరు మాట్లాడితే వదిలిపెడతా అన్నట్టు పోర్ట్రేట్ చేసిండు. నేనేం చెప్తున్నా, నా ఏమైనా ఉంటే నువ్వు పెట్టుకోరా అబ్బాయి, ఉంటే పోతే ఒక్కసారి పోతుంది, ప్రతిసారి నీ దగ్గర భయపడుతూ ఒంగబడి ఉండాలి నేను అని చెప్పేసి నేను అన్నా ఇందాక పెట్టిన వీడియోలో. ఓకే సరే బ్రో, ఏదేమైనప్పటికీ మీ కాన్సన్ట్రేషన్ మీ రైడింగ్ ఏదైతుందో దాని మీద నుంచి అయితే మరలొద్దు, ఎందుకంటే దాన్ని చూసే 4 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు కాబట్టి. ఎంతేమైనా మిమ్మల్ని బాగా అడ్మైర్ చేసే సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కొంతమందిలో ఇలాంటి పంచాయతీలు కూడా నచ్చవు కదా. సో దాన్ని కూడా మీరు కాన్సన్ట్రేషన్ తగ్గించొద్దని కోరుకుంటున్నా. ఎనీవేస్ కుదిరితే ఒక్కసారి ఇంటర్వ్యూ కూర్చుందాము, మాట్లాడదాం బ్రో. ఓకే బ్రో, ఇంకొకటి ఏంటంటే నాకు సరే మీరు అన్నారు బ్రో ఎవరి సైడ్ నుంచి ఎండ్ చేయాలని చెప్పేసి. ఎస్, ఇప్పుడు మీ మాటకి రెస్పెక్ట్ ఇచ్చి ఇప్పుడు నేను ఎండ్ చేసినా అనుకోండి, ఆయన ఆపుతాడా? ఒకవేళ నిజంగా మీరు ఎండ్ చేస్తా అంటే ఏమన్నా చేసి పంచాయతీని ఎండ్ చేయించే బాధ్యత నాది బ్రో. బ్రో మీరు కాదు బ్రో, మీకన్నా ఇంకెవరన్నా వచ్చినా కూడా ఇది ఎక్కడ ఆ మనిషి ఆపాలనుకున్నప్పుడే ఆపుతా తప్ప మీరు నేను ఆపితే ఆగేది కాదు ఇది. ఎందుకంటే ఆయన నా మీద ఒక 20 లక్షలు పెట్టాలని టార్గెట్ పెట్టిండంట. 20 లక్షలు సంపాదించాలి నా మీద అని. ఆ 20 లక్షలు వచ్చే వరకు గొడవ ఆగదు. 20 లక్షలు వచ్చిన తర్వాత మీరు అడిగినా అడగకుండా గొడవ ఆగిపోతుంది. ఓకే, సింపుల్ లాజిక్ అదే బ్రో. ఇంకోటి ఏంటంటే ఇప్పటి వరకు బ్రో మన తెలుగు నుంచే కాదు ఇండియా నుంచే నేను చేసే రైడ్ ఎవరు చేయలే బ్రో. ఒక్కసారి నువ్వు వెళ్ళి జస్ట్ thumbnails లో చూసుకుంటే వెళ్ళు, అంత అడ్వెంచరస్ రైడ్ ఇండియా నుంచి ఎవరు చేయలేదు. ఇండియా నుంచి నేను చెప్పేది చూస్తుంటా బ్రో, అంటే ఏంటంటే నేను మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఇండియాలో ఉన్న బైకర్స్ అందరికీ కూడా అంటే వాళ్ళందరూ వేరే వేరే కంట్రీస్ లో రైడ్ చేసారు. కొంతమంది 50 కంట్రీలు 60 కంట్రీలు తిరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఏంటంటే మీరు ఎట్లా పోతున్నారు రావురే, మీరు మనుషుల రాక్షసులారా. ఇంకా నేను తమిళ్లో ఒక హీరో గారి గురించి నేను చెప్పొద్దు బ్రో, ఒక హీరో ఉన్నారు, నేను చెప్పకూడదు, ఆయన బైకరే. మేము ఆస్ట్రేలియాలో చేసిన అడ్వెంచర్, ఇక్కడ తమిళ్లో టాప్ 3 హీరోస్ లో ఆయన ఒకళ్ళు. ఇంకా ఇక్కడ మన చిలీలో, అర్జెంటీనా, బొలివియా, బ్రెజిల్లో ఇవన్నీ చేసిన దాంట్లో చూసేసి ఏమన్నా తెలుసా, ఒరే మీరు మనుషుల మృగాలారా ఇట్ట తోలుతున్నారు ఏంద్రా నాయన, మీకు ప్రాణాల మీద ఆశ లేవా అని చెప్పేసి అన్నారు. సో అంటే ఏంటంటే బ్రో మేము చేసేది ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మేము చేయబోయే రైడ్ కూడా చెప్తున్నా కదా, ఇంకొక 5-6 years తర్వాత కూడా ఎవరు చేయాలనుకున్నా కూడా భయం పుట్టాలి, అసలు ఎట్టబోతారు ఈ రోడ్లలో అని చెప్పేసి మేము అట్లాంటి ఒక రైడ్ క్రియేట్ చేయాలని చెప్పేసి మేము ప్రపంచంలో ఉన్న టఫెస్ట్ రూట్స్ ఎక్కడున్నాయి అని సెలెక్ట్ చేసుకొని మరీ రైడ్ చేస్తున్నాం. ఇండియాలో బ్రో మీరు నమ్ముతున్న నంబరు, మీ బైకింగ్ కమ్యూనిటీతో మీకు టచ్ ఉందో లేదో తెలియదు, మంచి బైకర్స్ ఎవరైనా ఉంటే అడగండి బ్రో, వీళ్ళు చేసే రైడ్ ఎట్లుంది అని చెప్పేసి మీరు అడగండి. చూస్తుంటే అర్థం కాదా బ్రో, ఎంత నాలెడ్జ్ ఉన్నా లేకున్నా చూస్తుంటే ఇండియాలో ఏ బైకర్ మమ్మల్ని కలిసినా కూడా మీరు మనుషులేనా అని అడుగుతారు ఫస్ట్. ఎట్టబోతుర్రా నాయన మీరు ఇద్దరు, ఏం లేదు అక్కడ ఏం లేదు, ఎట్టబోతురు మీరు అని చెప్పేసి అడుగుతారు బ్రో. అంటే మాకు అది చాలు. ఇంకా ఇప్పుడు దాని పేరంతా వచ్చేది ఎవరికి, మన స్టేట్ కే వస్తుంది. వాడు తెలంగాణ నుంచి పోయిండ్రా అని చెప్పేసి మాట్లాడతాడు, లేదా హైదరాబాద్ నుంచి పోయిర్రా అని చెప్పేసి మాట్లాడతాడు. అట్లా అరే ఓ తెలుగు పోయిండ్రా ఇట్లా అని. నెవర్ గివ్ అప్ బ్రో, ఇలాంటివి వస్తూ ఉంటాయి, బట్ నెవర్ గివ్ అప్. ప్రయత్నించండి, ఇంకా అడ్వెంచరస్ ఇంకా క్రియేట్ చేయండి, బట్ ఎంతేమన్నా కూడా జాగ్రత్తలు కూడా పాటిస్తూ ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైం. యా బ్రో, నేను మీ నంబర్స్ తీసుకుంటాను, నేను ఒకసారి టెక్స్ట్ చేస్తాను మీకు. రైట్ బ్రదర్, రైట్. సో అది మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఫైనల్గా మీరు పర్సనల్గా ఏం క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నారు, అండ్ నా అన్వేషణకి పులి స్టాప్ పడాలి అని ఆఫ్ ది కెమెరా కూడా ఇంతకుముందు అన్నాం, ఇది ఇట్లా కాదు,
స్టాప్ పడాలి పడుతుంది అన్నావు. సో ఫైనల్గా నీకు ఈ కెమెరానే నేను ఆన్ వేసాను అనుకుంటే ఏం మాట్లాడుతావు మాట్లాడి ఎండ్ చేసి. ఫస్ట్ ఇండియాకి వచ్చినావు అనుకో బాగుంటుంది. ఫస్ట్ మీ అమ్మని మంచిగా చూసుకుంటలేవు అంటే మీ అమ్మ ఇండైరెక్ట్గా చెప్పింది, ఎందుకంటే నిన్ను ఎట్లయినా కన్నది కాబట్టి ఇండైరెక్ట్గా. నాకు ఆయన ఎన్ని లక్షలు సంపాదించినా నాకు ఆ లక్షలు అయితే ఇయ్యడు, ఏదో తినడానికి పంపిస్తున్నా అని చెప్పింది. నేను నా దగ్గర ఇన్ని ప్రూఫ్స్ ఉన్నప్పటికీ నేను నిన్ను గెలుపుకోవాలని అనుకోవట్లేదు. నువ్వు ఇలాంటివి చేసుడు మానేసి, ఒకరి మీద వడేడుసుడు మానేసి, ఎంసీఎన్ అంటావు, ఉమా అంటావు, రవి అంటావు, భయ్యా అంటావు, బెట్టింగ్ అంటావు, ఇవన్నీ చేసుడు మానేసి నీకేదన్నా నిజంగా ఒక కోణం ఉందనుకో, నా కోణం ఇది, నా ఎజెండా ఇది అని దాని మీద నిలబడడం చాలా మంచిది. కాంట్రవర్సీలు చేసి వాళ్ళ అమ్మలక్కలను తిట్టి వాళ్ళ అమ్మని పండబెట్టుడు కాదు. ఫస్ట్ మీ అమ్మ దగ్గరికి రా, మీ అమ్మని చూసుకో, మీ అమ్మని మంచిగా చూసుకుంటలేవని అర్థమైంది. ఇక్కడ నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, నీకు దమ్ము ఉంటే ఆన్సర్ ఇయ్యి. ఇక్కడ నువ్వు మీ అమ్మగారిని నేపాల్లో ఎందుకు కలుస్తావు, బ్యాంకాక్లో ఎందుకు కలుస్తావు, ఇండియాలో ఎందుకు కలవవు, ఇండియాకి కనెక్టింగ్ ఫ్లైట్లు ఎందుకు వేసుకోవు? నా పర్సనల్ ఒపీనియన్ అది బొంగు భోషంగా అని చెప్పకు. నీ ఇండియన్ యాడ్సెన్స్ రిమూవ్ కొట్టేసి దుబాయ్ యాడ్సెన్స్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అవును, ఈ ప్రశ్న ఏంది? ఇక్కడ ఇండియాలో తన ఇండియాకి ట్యాక్స్ కడుతున్నాడు అని కొంతమంది అంటే లేదు కట్టట్లేదు అన్న, వీడు పిల్లికి బిచ్చం పెట్టాడన్నా. నిజంగా చెప్తున్నా కదా, నువ్వు ఆయనకు వేరే టెక్స్ట్ అయ్యి నీ వేరే ఐడి క్రియేట్ చేసుకొని టెక్స్ట్ అయ్యి, అన్న నాకు ఒక 10,000 కావాలి, నా పిల్లం ఏదో ఇది ఉంది అది ఉంది, ఏదో చిన్న బాధ చెప్పన్న, జెన్యున్గా ఉత్తగా ఏదో బాధ చెప్పు. నిన్ను తిడతాడు, తిట్టి అదే తీసి స్టోరీలో పెడతాడు. అంటే నువ్వు అన్ని నెగిటివ్గా ప్రమోట్ చేయగల అని చెప్పి, అరే బాబు నేనే స్టోరీలో పెట్టినా కదరా బాబు అని చెప్తాడు. అన్న ఇండియాకి రూపాయి వచ్చి కూడా ఆయనకి ఇష్టం ఉండదు, ఇండియా దేవుళ్ళ మీద ఇష్టం ఉండదు. ఇప్పుడు యాడ్సెన్స్ అకౌంట్ పెడితే ఖచ్చితంగా ట్యాక్స్ కట్ అయ్యే వస్తుంది కదా. యూట్యూబ్ దుబాయ్ యాడ్సెన్స్ దన్నా తీసేసిండు. ఇప్పుడు మనం దుబాయ్ లో 0%. అవునన్నా, యూట్యూబర్స్ కి 0%, వాళ్ళకి ట్యాక్స్ పడదు, ట్యాక్స్ ఫ్రీ అనమాట. దుబాయ్ నుంచి అండ్ అంతేకాదు దుబాయ్ యాడ్సెన్స్ కి మన యాడ్సెన్స్ కి చాలా డిఫరెంట్ ఉంది. ఓన్లీ ట్యాక్సే కాదు, మనకు వచ్చే డాలర్స్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా జస్ట్ నాలెడ్జ్ కోసం, వీళ్ళకి అంతా డీటెయిల్గా చెప్పాల్సిన అవసరం లేదు. మనకు ఒక 100 రూపాయలలో మనకు 3 రూపాయలు వస్తున్నాయి అనుకో, అదే దుబాయ్ యాడ్సెన్స్కి అయితే 9 రూపాయలు, 10, 12 రూపాయలు కూడా వస్తాయి అనమాట. అట్లా 30-35 లక్షలు వస్తున్నాయి, లేకపోతే ఈ గొలియానికి అంతగానే ఎందుకు వస్తాయి? అర్థమవుతుందా? ఇప్పుడు నేను నా యూట్యూబ్ రెవెన్యూ 2,50,000, నాదే దుబాయ్ యాడ్సెన్స్ ఉంది అనుకో, నాకు 10 లక్షలు వస్తాయి. సో ఈ కోణంలో ఆలోచించి పిల్లికి బిచ్చం పెట్టినోడు ఇండియాకి ట్యాక్స్ ఎందుకు కట్టాలి అని చెప్పి ఇండియాకి కనెక్టింగ్ ఫ్లైట్లు వేసుకోడు, ఇండియాకి ట్యాక్సులు కట్టడు. మా అమ్మ ఇండియాలోనే ఉంది, మా అమ్మకు పుసుకునిస్తే ఆ ఇండియాలో సరుకులు కొంటుంది, ఆ సరుకులు కొని మళ్ళీ ఇండియాకి ట్యాక్స్ కడుతుంది అనే కోణమే. కావాలంటే కాదు అని అంటే ప్రూవ్ చేసుకోమని. ఎన్ని కేసెస్ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ నాన్ వేషన్ మీద? 12 కేసెస్, 12 కేసులు ఉన్నాయి. అందులోనేమో చాలా సీరియస్గా తీసుకుని మన ఇండియన్ ఫ్లాగ్ని అండ్ ఇండియాని అవమానించినటువంటి మాటలకి 3 కేసులు వేసిండ్రు. ఇక మిగతాయి వాళ్ళ పర్సనల్ కేసులు ఉన్నాయి. ఎవరో అమ్మాయిని రేప్ చేసిండో, అసభ్యకరంగా స్వాతి అనే అమ్మాయి ఎలిగేషన్ ఉంది. అది ఇంకా వస్తుంది అన్నమాట. నాకు పర్ఫెక్ట్గా ఐపీసీ సెక్షన్ ఏ సెక్షన్ ప్రకారం వాళ్ళు చేసిండ్రు అని లేదు, కానీ మా వరకు వచ్చింది ఆ కేసు అంతా కూడా. సో అది నేను ఇప్పుడు నియాసంటోడు ఎవరైనా ఉండాలి, దానికి ఒక రిజిస్టర్ మన ఐడి కార్డు ఉండాలి, ఒక మీడియా నుంచి వెళ్ళిపోతున్నట్టు ఉండాలి. వాళ్ళని అడిగిపోయి డైరెక్ట్ అడిగితే ఇయ్యారు కదా, ఏ భీమ్లీ పిఎస్లోనైనా సైబర్ క్రైమ్లో డైరెక్ట్ ఇయ్యారు కదా. మన హైదరాబాద్లో ఉన్న సైబర్ క్రైమ్లో మాత్రం ఒక కంప్లైంట్ ఉంది. మన తెలుగులో ఒక మంచి కమీడియన్ వల్ల వైఫ్ని అడ్డమైన బూతులు తిడితే, అడ్డమైన మాటలు తిడితే ఆమె సీరియస్గా ఒక యాక్ట్ ప్రకారం తిట్టినందుకు ఆమె కేసు పెట్టింది. ఇండియాకి వచ్చి అట్లా 4 గంటలు కూర్చున్నాడు అనుకో, ఇమిగ్రేషన్లో పట్టేసుకుంటారు. నేను చెప్తున్నా, ఇమిగ్రేషన్లో పట్టేసుకుంటారు. సో అందుకే నాన్ వేషన్ బండ బూతులు ఎందుకు తిడుతున్నా అంటే, నేను రెచ్చగొట్టి పుసుకున్న వస్తేనేమో ఇండియాకి రా, ఈడ నేను అరెస్ట్ చేస్తారు, తీసుకుపోయి లోపల పెడతారు. లేదంటావా అక్కడ నుంచి కంప్లైంట్ చేయి చూద్దాం, అక్కడ నుంచి నువ్వు ఫోన్ చేసినా ఇట్లా తిడుతుండని చెప్పి, నేను ఇండియన్ సిటిజన్ నన్ను ఒకటి ఇట్లా తిడుతుంటా, నేను డిఫేమ్ అవుతున్నా, నేను కంప్లైంట్ వేస్తున్నా అని చెప్పేసి ఒక కంప్లైంట్ రేజ్ చేసి చూద్దాం, ఫస్ట్ నువ్వు ఇండియాకి రారా అని చెప్తారు. సో ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ వీంది. అండ్ దేవుళ్ళు, హిందూ దేవుళ్ళు అంటే వీనికి పడనే పడదు. నువ్వు అవుట్ ఆఫ్ కంట్రీస్, మనం అదర్స్ కంట్రీస్లో ఏదైనా గుడికి పోవాలంటే మనోడు ఎట్లా పోతాడు అనుకోండి, చెప్పులతోనే పోతాడు, మళ్ళీ డిఫేమింగ్ చేస్తాడు, ఇదేదో ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ నేను నమ్మను అనేసి చెప్తాడు. శివలింగాన్ని చెప్పులు వేసుకొని, నీకు ఫోటో పంపిస్తా, శివలింగాన్ని చెప్పులు వేసుకొని పట్టుకున్నాడు. మనం
మనం ఎట్లా గౌరవిస్తామో మన గౌరవం ఏంది, మన దేవుళ్ళకి మనం ఇచ్చే రెస్పెక్ట్ ఏంది. నువ్వు ఆడికి పోయి వాళ్ళేమో చెప్పులు ఇడిచి కాళ్ళు కడుక్కొని వచ్చి తిరుగుతుంటే దాని చుట్టూ, ఈడు ఫోటో కోసం తమ్నైల్ కోసం చెప్పులు వేసుకొని ఫోటో పట్టుకున్నాడు, మన విగ్రహాన్ని పట్టుకున్నాడు. సో ఎంత దారుణ అన్న వీనికి దేశభక్తి లేదు, దైవభక్తి లేదు, తల్లి మీద కూడా భక్తి లేదు. అందుకే వీడు తినేది అన్నం కాదు, వీడు తినేది పియ్యి. ఇందుకే కాంట్రవర్సీలు చేసుకొని ఆ కాంట్రవర్సీల మీద వచ్చే పైసలతోనే నేను బతుకుతాను. ఆ కాల్ రికార్డు కూడా నీకు పెడతా. నాకు వచ్చే కాంట్రవర్సీ పైసలతోనే నేను బతుకుతున్నాను. అవన్నీ ప్రూఫ్స్ పంపించి నేను నీకు అన్ని పంపించేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ మరి ఇప్పుడు ఇవన్నీ నడుపుతున్నావు, అంత నడుస్తుంది, మరి నీ పర్సనల్ కాంటెంట్ మీద ఎంత పోతున్నావు, ఏం నడుస్తుంది, అది ఎట్లా ఛానల్లో వీడియోస్ పర్లేదన్న. నాకు ఒక 3 ఛానల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ గొల్లిగానికి ఎట్లయితే 2 ఛానల్స్ ఉన్నాయో నాకు అట్లా 3 ఛానల్స్ ఉన్నాయి. సో ఈ కంటెంట్ రిటర్న్ అవుతుంది, ఆ కంటెంట్ అటర్న్ అవుతుంది. సో మనం ఏంటంటే అన్న ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లాగా మనం కూడా ఒక స్టాండ్ తీసుకొని ఎవరిదేం తప్పు ఎవరిదేం నేనేం పెద్ద పీకుడు కానీ కాదు, పై నుంచి ఊసిపడ్డాను కాదు. ఇంకా నాకు అనిపించింది మాత్రమే చెప్పిన. నా అనాలిసిస్ బాగుంది కాబట్టి చాలా మంది యూట్యూబర్లు కూడా నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఈ కోణంలో మాట్లాడుతున్నారు. నేను ముఖ్యంగా నేనెందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చిందో చెప్పలేదు, లాస్ట్ ముచ్చట్లో చెప్తున్నాను. నా ఛానల్ మీద నేను అన్నా అనలేదని చెప్పి నువ్వు 7 ఖండాల పేర్లు చెప్పు అని అన్నాడు. 7 ఖండాలు దాకా ఎందుకు? 7 ఖండాలు అంటే నువ్వు కొంచెం 7వ తరగతి 10వ తరగతి చదువుకోవాలి కదా. నీకు ఒకటో 2వ తరగతిలోనైతే 7వ ఎక్కం, 3వ తరగతి 7వ ఎక్కం అయితే ఉంటుంది కదా, 3వ తరగతిలో 7వ ఎక్కం ఉంటుంది కదా. అంతా 7 ఖండాలు దాకా ఎందుకు? 7వ ఎక్కం చెప్పానందుకు మనకి కాలిది. మనోని ప్రతిదీ డిఫేమ్ చేస్తూ ఉండాలి, నేను వేసే దానికి జోకులు అందరు నవ్వాలి, వీళ్ళు డిఫేమ్ అవ్వాలి అనే కోణం అనమాట. పైన ఉండాలని ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఆ మాటకి నన్ను అన్నా అనలేదని చెప్పేసి లైవ్లో కాల్ చేసి విజ్జు గౌడ్ గారు ఎక్కువ మాట్లాడుతాడు, వానికి స్ట్రైక్లు వెయ్యి అని చెప్తే వాడు ఒక స్ట్రైక్ కూడా వేసిండు. నాకు పడ్డది, తమ్నైల్కి పడ్డది స్ట్రైక్. నేను అప్పీల్ పెట్టినాను, ఇంకా వెరిఫికేషన్ కాలేదు. ఆల్రెడీ అప్పీల్ పెట్టి కూడా 36 అవర్స్ అవుతుంది. మరి స్ట్రైక్ వేసిన మరి నేను దాన్ని సీరియస్గా తీసుకొని కూడా ఇంకా వేయచ్చు. నాకేందంటే వీని బతికింతే, వీని ఏం చేయలేము, వీని బతికింతే. ఒక స్ట్రైక్ ఇసి 3 తమ్నైల్స్కి 2 తమ్నైల్స్ రిమూవ్ చేసి ఇంకో తమ్నైల్ రిమూవ్ చేసే లోపల స్ట్రైక్ పడ్డది. ఇప్పుడు నేనైతే అప్పీల్ పెట్టినాను, దానికి నేను చెప్పే సమాధానం ఒకటి వాళ్ళకి చెప్పుకున్నాను. స్ట్రైక్ పోయి ఓకేనా ఓకే, లేదంటావా నేను వీని మీదనే వాడి బతుకుతా, ఇప్పటి నుంచి వీని మీదనే వాడి బతుకుతా, అంతే ఇక. సరే ఓకే అన్న. సో అది విషయం. సో మీ ఒపీనియన్ ఏందో మీరు కూడా ఒకసారి కామెంట్ రూపంలో పెట్టండి. అసలు మీరేమనుకుంటున్నారు, ఈ ఇష్యూ ఎట్లా ఎండ్ అవ్వాలి, అసలు ఏంది సంగతి అనేది మీరు కూడా మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. మీ అందరికీ తెలుసు, నాది కూడా యూట్యూబ్ ఛానల్ కొంతమంది కొంచెం పగడబందీగా ప్లాన్ చేసి తీసేయడం జరిగింది. ఏం చేసిర్రో హ్యాక్ అయితే జరిగింది. సో అపీల్ చేసినాం, వస్తుంది, మాట్లాడతా, మళ్ళీ ఒక వీడియో పెడతా, దాని గురించి క్లియర్గా తెలుస్తాయి, ఎవడు చేసిండు ఎందుకు చేసిండు అన్నీ తెలుస్తాయి. ఖచ్చితంగా ఒక వీడియో పెడతా దాని గురించి. మీ సపోర్ట్ని మాత్రం, మీ లవ్ని మాత్రం ఇట్లనే ఇస్తూ ప్రయత్నం చేయండి. ఒక సామాన్యుడి వెంట ఉండేదే నా ఎజెండా, నా కర్తవ్యం అని ప్రతి దగ్గర చెప్తూనే ఉంటా. కీప్ స్మైలింగ్. సైనింగ్ ఆఫ్, వేదాంత్.